సమాధికి ఇబ్బంది లేదు. అంటే మనం నిరీశ్వరవాదం నుంచి ఈశ్వరవాదానికి తేవడం కష్టం. ఈశ్వరుని ఎడల ఆల్రెడీ విశ్వాసం ఉండి ఆచారంలో ఉన్న వాళ్ళకి మీకేమిటంటే కర్మ అనే సంఖ్యలలో నుంచి విడిపడడం ఎట్లాగో చెప్తే చాలు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆలోచనల్ని కంట్రోల్ చేద్దామనుకున్న ప్రతి ఒక్కరూ పరాజయమే పొందుతారు. ఆలోచనల్ని కంట్రోల్ చేద్దామనుకుంటే ఓడిపోతాం. ఎందుకని? మనోదుర్నిగ్రహం జలం. మరి ఏం చేయమంటావయ్యా అన్నాడు. ఇదే సమస్య అర్జునుడికి కూడా ఉంది. ఆయన ఏమడిగాడు? ఇన్ని చెప్పావు, నువ్వు చెప్పినవన్నీ నేను పాటించాలన్నా తెలుసుకోవాలన్నా మనసు ద్వారానే తెలుసుకోవాలి. కానీ మరి మనసు నాకు నువ్వు చెప్పిన దాని మీద లగ్నం అవ్వకుండా అన్యం అయిపోతుంది కదా. నువ్వు చెప్పలేదని కాదు, అనేక వేల సంవత్సరాల నుంచి లక్షల సంవత్సరాల నుంచి అనేక మంది గురువులు బోధిస్తూనే ఉన్నారు. కానీ వినేవాడికి ఉన్న సమస్య ఏంటి? వాడికి మనసు దాని మీద నిలబడటం లేదు, వేరే దానికి పోతుంది. దానికి పరమాత్మ పరిష్కారం ఏం చెప్పాడు? అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఇంతకు మించి మనోనిగ్రహోపాయం లేదు నాయన. భూమండలం మొత్తం మీద అభ్యాసం, వైరాగ్యం. నీకు ఆసక్తి లేని అంశం గురించి ఆలోచన వస్తుందా? రాదు. ఆలోచించి చూడండి. నీకు ఆసక్తి లేని అంశం మీద ఆలోచన వస్తుందా? రాదండి. ఎందుకు రాదు? ఆసక్తి లేదు కాబట్టి. యాజ్ సింపుల్ అది. చిన్న ఉదాహరణ అడుగుతుంది కాబట్టి. నీ హైదరాబాద్లో జిల్లేడు పాలతో మందిస్తారట. ఎక్కడిస్తారు? తెలియదు మనకి. వెంటనే ఆన్సర్ ఏం చెప్పాము? తెలీదు. అదేంటండి హైదరాబాద్లో ఉన్నారు, ఆ మాత్రం తెలీదా మీకు అన్నారు. ఏమండి హైదరాబాద్లో ఉన్నవన్నీ నేను తెలుసుకోవాల్సిన అవసరం నాకేముంది అన్నారు. మరి ఏం తెలుసుకుంటారు మీరు? నాకేది అవసరమో అది తెలుసుకుంటాను. సో మనం తెలుసుకునే అంశాలలో మొదటిది ఏమిటి? పైగా మిమ్మల్ని సాయంత్రం దాకా భోజనానికి ఉండమంటుంది ఇప్పుడు. ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ అనమాట ఇవిడ. మరి ఇంకా అందువలన మనం తెలుసుకునేవన్నీ ఎటువంటివి అయి ఉంటాయి? మొదటి కేటగిరీలో అవసరం. అవసరమైనవి తెలుసుకోవాలి వద్దా? తెలుసుకోవాలి. అవసరమైనవి తెలుసుకోకపోతే ఏమన్నాం? అజ్ఞానం అన్నాం. పర్వాలేదు, మీకు ఎట్లా కన్వీనియంట్ అయితే అట్లా కూర్చోండి. నేను చెప్పేదేనండి, అట్లా మీరు ఎక్కువసేపు కూర్చోవాలి అంటే కష్టపడితే ఎక్కువసేపు కూర్చోలేరు. అందుకని కింద కూర్చున్నారా పైన కూర్చున్నారా అన్నది కాదు ప్రశ్న. దృష్టి, మనసు ఏకాగ్రంగా వినండి. శ్రవణం ఏకాగ్రంగా చేస్తే మీకు ఆ విభజన అర్థమైపోతే మీరు బయటపడిపోతారు. మనలో ఉన్న ఆలోచనలను ఎట్లా వర్గీకరించాలి మెయిన్ పాయింట్. ఇప్పుడు నీకు అవసరమైనవి మర్చిపోతాం అనుకోండి, ఏమన్నావు? పని జరగదుగా, జీవితం నడవదు. కాబట్టి అసలు అవసరమైనవి తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. సో అవసరమైనవి తెలుసుకోకపోతే ఏమన్నాం? అజ్ఞానం. ఓ చిన్నపిల్లాడు ఉన్నాడండి, వాడి పనులు అడి చేసుకోవడం రాదు. తల్లి ఏముంటుంది? అని ఎవరో కోపడ్డా, చిన్నపిల్లాడిని కోపడ్డా వెంటరా, ఇది తెలియదు కదా, అజ్ఞానం కదా. వాడు కూడా పెద్దవాడైతే నీలాగానే అన్నీ తెలుసుకుంటాడు అని ఆ చిన్న పిల్లవాడిని వెనకేసుకొస్తుంది. కానీ ఈ పెద్ద పిల్లవాడిని వెనకేసుకు రాదు. ఎందుకని? అజ్ఞానం. ఎందుకని? వాడికి ఏది అవసరమో ఏది అనవసరమో తెలియదు వాడికి ఇంకా. సో అజ్ఞానాన్ని ఏ కేటగిరీలో పెట్టాము? ఏది అవసరం ఏది అనవసరం అనే విచక్షణ దగ్గర పెట్టాం. సో ఇది తెలిసింది అనుకోండి, వీడికి జ్ఞానం వచ్చినట్టేనా కాదు? ఏది అవసరమో ఏది అనవసరమో వాడికి తెలియటం మొదలైంది అనుకోండి, అప్పుడేమంటాం? ఇక పర్వాలేదండి, వీడికి చిన్నప్పుడు ఏం తెలియదు కానీ ఇప్పుడు అన్నీ పర్వాలేదు, బాగానే తెలిసినాయి అంటున్నావా లేదా? అంటే ఏది అవసరమో ఏది అనవసరమో మనం విచక్షణాయుతంగా చూడగలిగే శక్తి వచ్చినప్పటి నుంచి బుద్ధి వికాసం వచ్చింది వీడికి కాస్త. అంతకుముందు లేదా?
మనోవికాసం ఉంది కానీ బుద్ధి వికాసం లేదు. అంటే ఏమిటండి అన్నారు. అంటే వాడికి సుఖమేమిటో దుఃఖమేమిటో తెలుసు. పుట్టిన పిల్లవాడు కూడా సుఖమేమిటో దుఃఖమేమిటో తెలుసు. వాడికి దుఃఖం కలగానే ఏడుస్తాడు వాడు. ఇప్పుడు వాడికి మనోవికాసం బుద్ధి వికాసం లేవా అంటే బుద్ధి వికాసం లేదు కానీ మనోవికాసం ఉంది వాడికి. ఎందుకని సుఖ దుఃఖాలు తెలుస్తున్నాయిగా. సో మనోవికాసం అంటే ఏమిటంటే సుఖ దుఃఖాలు తెలియటం. బుద్ధి వికాసం అంటే ఏమిటి? విచక్షణ తెలియటం. ఇప్పుడు మనలో ఈ రెండు ఉన్నాయా లేవా? ఇప్పుడు మనకి సమస్య సుఖ దుఃఖాల వెంబడి పరిగెట్టే మనసుతోట, విచక్షణతో పనిచేసే బుద్ధితోటే. దేంతో మీకు సమస్య? ఇప్పుడు అదేనమ్మా, వేరే వైపు అన్నవి ఇప్పుడు నీకు రెండు కేటగిరీలు చెప్పాను. ఒకటేమిటి? అయితే సుఖ దుఃఖాల గురించి. ప్రతి ఆలోచన మనకి ఏముంటుందంటే అయితే సుఖమో లేవో దుఃఖం ఉంటుంది. రెండోది ఏముంటుంది? విచక్షణ ఉంటుంది. విచక్షణ చాలా స్థాయిలో ఉంటుంది. అవసరమా అనవసరమా, ధర్మమా అధర్మమా, సత్యమా అసత్యమా, బుద్ధి విచారణ చేసే అంశాలు ఏమంటాం? అయితే మొదటిది ఏంటి? అవసరమా అనవసరమా. అవసరం అన్నాం అనుకోండి, వెంటనే దానికి ఇంకోటి జోడిస్తాం. ఏమిటది? ధర్మమా అధర్మమా. అవసరమే కానీ అధర్మమైంది అయితే విడవాలి. అవసరమై అధర్మాన్ని ఆచరించామనుకోండి పతనహేతు అవుతుంది. అందుకని అవసరమైంది అయినప్పటికీ ధర్మమైందే ఆచరించాలి కానీ అధర్మమైంది ఆచరించకూడదు. మరి ఇప్పుడు ధర్మాధర్మ విచక్షణ చేయాలా వద్దా? చేయాలి. అంటే రెండో ఫిల్టర్ పెట్టాం. మొదటి ఫిల్టర్ ఏం పెట్టాం? అవసరమా అనవసరమా. రెండో ఫిల్టర్ ఏంటి? ధర్మమా అధర్మమా. సరే చేసామండి, ధర్మాచరణే చేసాం. కానీ ఆ ధర్మాచరణకి ఫలితం ఏం రావాలి? నీకు సత్యమేదో అసత్యమేదో నిర్ణయం కావాలి. అవ్వాలా వద్దా? చాలామంది ఏమంటారు, చాలా కాలం నుంచి చేస్తున్నానండి కానీ నిర్ణయం అవ్వలేదండి. ఏమో మీరేం వ్రతాలు చేయలేదా? చాలాసార్లు చేశాను. వినాయక చవితి వ్రతం చేశాను, సత్యనారాయణ వ్రతం చేశాను, మంగళగౌరి వ్రతం చేశానండి, కేదారేశ్వర వ్రతం చేశాను. ఇలా మన వాళ్ళందరూ ఒక సాంప్రదాయంగా చేసే వ్రతాల పేర్లన్నీ చెప్తారు. అమ్మా ఇన్ని వ్రతాలు చేసావు కదా, దైవం కనపడ్డా అని. ఎందుకని వ్రత లక్ష్యం ఏమిటి? ఈశ్వర సాక్షాత్కారం, అంతేగా. దైవం కనపడ్డా అబ్బా అది మాత్రం అవ్వలేదండి. ఎందుకని అన్నాం అంటే ధర్మాచరణ చేసినప్పటికీ ధర్మలక్ష్యమైనటువంటి ఈశ్వర సాక్షాత్కారం ఎందుకు కలగలేదు అంటే సత్యాసత్య విచారణ చేయలేదు కదా. ఏది సత్యం ఏది అసత్యం అనే విచారణ చేయకపోవడం వలన ఆ ధర్మం భ్రాంతి వైపు పోయి. అసత్యం భ్రాంతి కదా, మరి సత్యం సర్వకాలం ఉంటుంది, దానికి మార్పు లేదు. అసత్యం మారిపోతుంది, భ్రాంతి అంటే లేదు, మారిపోతుంది. అంటే ధర్మం అసత్యం వైపు నడపాలా, నిన్ను సత్యం వైపు నడపాలా అసలు? కానీ మరి మనం ఆచరించినంత ధర్మమేనంటున్నాం కానీ మరి మనకి సత్యం బోధపడలేదుగా. అంటే ఎక్కడో ఈ మూడో ఫిల్టర్ను మనం అప్లై చేయడంలో సరిగా జరగలేదు. ఉదాహరణ చెప్తాను. ఒక పెద్ద వినాయకుడిని పెట్టాం. వినాయక చవితి వచ్చింది. ఓ 4 అడుగులు వినాయకుడిని తెచ్చావు. మీ ఇంట్లో బాగా అద్భుతంగా పెట్టాలనుకున్నావు. ఓ 3-4 అడుగులు వినాయకుడిని తెచ్చావు, పెట్టావు. పెట్టి ఏం చేసావు? దానికి పూజ చేయాలన్నావు. మొదట ఏం చేసావు? ముందు పసుపు ముద్ద వినాయకుడిని పెట్టావు. ఎదురుకుండా 4 అడుగుల వినాయకుడు ఉంటే మళ్ళా పసుపు ముద్ద వినాయకుడు ఎందుకండి అని అడిగాడు మీ మనవాడు. ఏం చెప్తావు? ఏం చెప్తాను అంటే ప్రశ్నించకపోతే విచక్షణ రాదు. వస్తుందా? రాదు. అవసరమా అనవసరమన్నా ప్రశ్నించాల్సిందే, ధర్మమా అధర్మమా అయినా సరే ప్రశ్నించాల్సిందే. ఈ ఆచరణ నీకు లక్ష్యానికి సత్యదర్శనానికి చేరుతుందా లేదా అన్నా కూడా ప్రశ్నించాల్సిందే. ఈ ప్రశ్న అడిగితే ఇప్పుడు మీ మనవాడికి ఏం చెప్పాలి? ముందు పెద్ద వినాయకుడికి చేయకూడదురా, ముందు చిన్న వినాయకుడికే చెయ్యాలి అన్న. ఎందుకు అన్నాడు వాడు.
మన దగ్గర ఆన్సర్ ఉందా? ఎందుకు 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 ఆన్సర్ లేదు మన దగ్గర. ఇమీడియట్ అంటే ధర్మం ఏం చెప్తోంది ఇప్పుడు నీకు? స్థూలం నుంచి నువ్వు సూక్ష్మాన్ని గుర్తించగలిగే స్థాయికి నువ్వు ఎదగాలి. దాన్ని ఏం చేయాలి? స్థూలం నుంచి సూక్ష్మాన్ని గుర్తించగలిగే స్థాయికి ఎదిగితే కానీ నువ్వు పదార్థ పరిధిలో నుంచి శక్తి పరిధిలోకి ఎదగలేవు. అంతేనా కదా? శక్తి పరిధిలోనే తెలుసుకోలేని వాడు శక్తికి అవతలున్న ఈశ్వరుని తెలుసుకుంటాడు. ఇప్పుడు ఈశ్వరుడు ఎక్కడున్నాడు? శక్తికి ఆధారంగా ఉన్నాడు. అదేగా చెప్తున్నాం మనం. అమ్మవారికి ఆధారం ఎవరంటే అయ్యవారయ్యా బాబు అన్నాం. ఏమిటి అమ్మవారు? శక్తి రూపం. అయ్యవారు ఏమిటి? శక్తికి సాక్షి. మరి పదార్థం అన్నారు. పదార్థం అంతా అమ్మవారికి లోబడింది రాబో అన్నారు. పదార్థం అంతా శక్తికి లోబడింది, అమ్మవారికి లోబడింది. ఇలా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే స్థూలం నుంచి సూక్ష్మాన్ని గుర్తెరిగే స్థాయికి మనం ఎదగాల వద్దా? ఎదిగిన తర్వాత ఏం చేయాలి? సూక్ష్మం నుంచి కారణ స్థాయిని తెలుసుకోవాలి, కారణస్థాయి నుంచి మహాకారణ స్థాయిని తెలుసుకోవాలి. మరి ఇదంతా ధర్మాచరణతోనే ఉందా, అధర్మాచరణతో ఉందా? ధర్మాచరణతోనే ఉంది. నేను అసలు ధర్మమే ఆచరించనండి అనేవాడికి అసలు ఈ పరిజ్ఞానం వచ్చే అవకాశమే లేదు. కానీ ఎంతో కాలం ధర్మాచరణ చేసినా మనకి ఈ పరిజ్ఞానం ఎందుకు రాలేదు అంటే ఈ దృష్టితో చేయలేదు. కళ్ళెదురకుండానే ఉంది కానీ ఆ దృష్టితో చూడలేదు. చూస్తే గుర్తించగలుగుతాం. ఇప్పుడేం చేసాం? ఎదురుకుండా ఉన్న 4 అడుగుల వినాయకుడు స్థూల రూపం, దాని ముందు పెట్టిన పసుపు ముద్ద సూక్ష్మ రూపం, ప్రతీక. అలా ఉందని కాదు, ప్రతీక. నీకు ఒక దర్శనం, ఒక స్ఫురణ, ఒక గుర్తింపు తెలియజేస్తుంది. అది ఈ ప్రపంచం ఇప్పుడు స్థూలంగా ఉందా, సూక్ష్మంగా ఉందా? నడుపబడేదంతా సూక్ష్మం చేత నడపబడదు. ఎట్లాగండి అన్నాడు. ఎట్లాగో చెప్పాను రే, సూర్యరశ్మి లేకుండా ఈ సృష్టి పనిచేస్తుందా? సూర్యరశ్మి కాంతి స్థూలమా, సూక్ష్మమా? సూక్ష్మం. కాంతి కనబడుతుందా? పట్టుకోగలవా చేత్తో? పట్టుకోలేవు, కానీ అనుభవించగలవు. అంటే నువ్వు అనుభవం ద్వారా మాత్రమే నిర్ణయించేదేమో సూక్ష్మం, ఇంద్రియాల ద్వారా పట్టుకోగలిగేది స్థూలం. నిర్వచనం ఏంటి ఇప్పుడు? స్థూలం అంటే ఇంద్రియాల ద్వారా పట్టుకోగలిగితే స్థూలం, అనుభవం ద్వారా పట్టుకోగలిగితే సూక్ష్మం. పర్వాలేదు, నేను చేస్తున్నాను, పంపిస్తాను. అర్థమైందా? ఇంద్రియాల ద్వారా పట్టుకోగలిగేది ఏమంటారు? స్థూలం. అనుభవంతో పట్టుకోగలిగితే సూక్ష్మం. అర్థమైందా? జ్ఞానంతో గుర్తిస్తే కారణం, జ్ఞానంతో గుర్తిస్తే కారణం, సాక్షిగా గుర్తిస్తే మహాకారణం. ఈ 4 మాటలు ముందు మనసులో బాగా పెట్టుకోండి. ఇంద్రియాలతో ఏదైనా పట్టుకున్నారనుకోండి, అదేమిటి? స్థూలం. అనుభవంతో పట్టుకున్నావు, సూక్ష్మం. అర్థమైందా? జ్ఞానంతో పట్టుకున్నావు. అనుభవం దేనిలో ఎలా మారిపోతుంది? మనకి జ్ఞానంగా మారిపోతుంది. ఆ జ్ఞానంతో పట్టుకున్నాం, అప్పుడేమైంది? కారణం. సాక్షిగా ఉండి పట్టుకున్నావు, అదేంటి? మహాకారణం. చెప్తా, ఇప్పుడే చెప్పేస్తా, నీకే అర్థమైపోతుంది. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఏం చేసాం? ఉయ్యాలలో ఊగామా లేదా? ఎర్లీ బర్డ్స్గా సంవత్సరం లోపల మనం అందరం ఉయ్యాలలో ఊగిన వాళ్ళమే, అవునా కదా? ఆ ఉయ్యాలలో ఊగడం అనేది మనం ఇప్పుడు చెప్పమన్నారనుకోండి, చెప్పగలరా? లాభం లేదండి, అదంతా మరుపుకి వెళ్ళిపోయిందండి. మరి ఊగలేదా? మా అమ్మ ఊపే ఉంటుందంటే. ఒప్పకుండా ఎందుకు? చిన్నపిల్లలు ఎవరైనా తల్లి ఉయ్యాలు ఊపకుండా ఎలా ఉంటుంది? అది సామాన్య ధర్మం, అంతేనా కదా? మరి నీ ఇంద్రియాలు అప్పుడు ఆ ఉయ్యాలు ఊపితే నువ్వు హాయిగా నిద్రపోయావా లేదు? నిద్రపోయావు కానీ అది న్యాచురల్. ఉయ్యాలు ఊప ఎందుకు ఊపుతుంది? నిద్రపుచ్చరాని ఉయ్యాలు ఊపు. మరి నువ్వు నిద్రపోయావు లేదా? నిద్రపో. మరి అది ఇంద్రియానుభవంలో నీకు ఉందా లేదా? ఉంది. ఎలా తెలుస్తుంది నీకు? ట్రైన్ ఎక్కగానే నిద్ర వచ్చేస్తుంది. ఎట్లొచ్చింది మరి? ఉయ్యాల, అది ఇట్లా ఉయ్యాలలాగా ఊపుతుంది నిన్ను. ఆ ఊపుకి వచ్చేటప్పటికి నిద్ర వచ్చేస్తుంది.
ఆ స్మృతి లోపల పనిచేసి ఏమైంది ఇప్పుడు కూడా అనుభవానికి వచ్చేసింది. ఎంత నువ్వు ఆపుకుందాం అనుకున్నా ట్రైన్ ఎక్కేటప్పటికి మాత్రం ఇది వాసనాబలం అంటే. ఇప్పుడు మరి నీలో ఆ జ్ఞానం ఉందా లేదా, స్మృతి జ్ఞానం? ఇలా వాసనాబలంగా నీకు ఏవైతే పనిచేసినాయో అవన్నీ కారణం. అవన్నీ ఏమిటి? కారణం. మరల జీవితం మొత్తం మీద కనబడుతూనే ఉంటుంది అది. 80 ఏళ్ల వాడు ట్రైన్ ఎక్కాడండి, ఎప్పుడో 8 నెలలప్పుడు ఊగినటువంటి ఉయ్యాల 80 ఏళ్ళకి పనిచేయదా? పనిచేస్తుంది. ఆ వాడికి 80 ఏళ్ళు అయినా నిద్ర వచ్చేస్తుంది. అంటే వాసనాబలం ఎంతకాలం పనిచేస్తుంది అంటే జీవితం అంతా పనిచేస్తుంది. అంటే వాసనలో నుంచే జన్మ పుడుతుంది. ఇది మొదటి నిర్ణయం. ఇది పట్టుకోవాలన్నమాట. అంటే జీవితం అంతా మనకి తరచుగా కనపడుతున్నటువంటివి, అనుభూతమవుతున్నవి, లోబరుచుకుంటున్నటువంటివి ఏవైతే ఉన్నాయో అది మన వాసనాబలం. ఏదైనా కావచ్చు. ఈ కేటగిరీ కింద వేసుకొని ఆలోచనలు ఇట్లా విభజించుకోవాలన్నమాట. ఒక ఆలోచన వచ్చిందనుకోండి, ఇది మనకి జీవితంలో 100 సార్లు, 1000 సార్లు, 10,000 సార్లు రిపీటెడ్గా వస్తుందంటే అది ఏ బలంలో ఉంది? ఇప్పుడు అది వాసనాబలంలో ఉంది. అది అక్కడ వేసుకో. పరిష్కారం తర్వాత చెప్తా. అంటే ముందు సమస్య కరెక్ట్గా తెలియాలి మనకి. ఇలాంటి ఆలోచనలు కొన్ని ఉంటాయి. ఈ విభాగం కొన్ని. సరే, అది అయిపోయింది. నెక్స్ట్, ఇప్పుడు చిన్నప్పుడు నువ్వు బొమ్మల చిన్నపిల్లల చేత మనం ఏం చేస్తాం, కొద్దిగా పెరిగిన తర్వాత 8 ఏళ్ళు 16 ఏళ్ల మధ్యలో బొమ్మల కొలువు పెట్టిస్తారు, అవునా కదా? మరి ఆ బొమ్మల కొలువు ఇప్పుడు కూడా పెడుతున్నావా? పెట్టడం లేదండి. అయినా ఇప్పుడు నేను బొమ్మల కొలువు తలనేరిసిన తర్వాత బొమ్మల కొలువు పెట్టేది ఏముందండి, మా మనవరాలు పెడుతుంది కానీ అంటాం. చిన్నప్పుడు పెట్టావా లేదా? పెట్టాను. అంటే నీకు ఆ పరిజ్ఞానం ఉందా లేదా? ఉంది. ఇప్పుడు మీ మనవరాల చేత నువ్వు ఆ పని చేయించాలి అంటే నీకు ఆ పరిజ్ఞానం ఉండాలా అవుదా? ఉండాలి, అవునా కదా? సో అది ఉంది కాబట్టే కదండి చేయిస్తున్నాను అన్నావు. నువ్వు చేసావు, చేయిస్తున్నావు అంటే నీకు దాని మీద అథారిటీ ఉందా లేదా? ఉంది. స్వాధీనత ఉందా లేదా? ఉంది. ఆ పని ఎలా చేయాలి అంటే ఇదిగో ఇలా పెట్టాలంటే దింతరాజు ఇలా పెట్టాలంటే ఇలా మెట్లు పెట్టాలంటే ఆ మెట్ల మీద ఇలా దశావతారాలు దగ్గర పెట్టాలంటే అమ్మవారి నవదుర్గలో దగ్గర పెట్టాలంటే ఇలా ఏదో పద్ధతి ప్రకారం నీకున్న బొమ్మలన్నింటినీ సార్ట్ చేసి వాటిని ఓ పద్ధతి ప్రకారం ఆ పిల్లలకి ఈ సాంస్కృతిక ధర్మాన్ని, మన సంస్కృతిని, సంస్కారాన్ని, దైవీ స్థితులని, అవతారాలని బోధించడానికి ఇది ఒక మార్గంగా మనం ప్రవేశపెట్టు. చిన్నప్పుడు నువ్వు చేసావు, అది ఇప్పుడు చేయించగలవు. ఇలాంటివి నీ జీవితంలో ఉన్నాయా లేదా? చాలా ఉన్నాయి. ఇది ఈ లెక్క వేస్తే లిస్ట్ రాస్తే చాలా ఉంటుందండి అన్న. మరి ఈ లిస్టులో నీవు అన్నీ చేస్తావా ఇప్పుడు అన్న? చేయవు. నేను 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు జీవించిన జీవితంలో ఈ జాబితానే ఎక్కువ ఉంటుంది. ఆ వాసనా బలం తక్కువ ఉంటాయి, ఇది ఎక్కువ ఉంటుంది, అవునా కదా? ఇవి ఎందుకు ఎక్కువ ఉన్నాయమ్మా అని అడిగాం. నేను చేసినవే కదండి, నేనే స్వయంగా చేశాను కదా. నేను స్వయంగా చేసినప్పుడు మరి జాబితా ఎక్కువ ఉంటుందా ఉండదా? ఉంటుంది మరి. అంటే అవేమిటన్నాం? అవి నీ వృత్తులు అన్నాం. ఇవేమిటివి? వృత్తులు. ఎందుకని? ఆ వృత్తి నిన్ను ప్రేరేపించింది, వర్తమానంలో చేసావు, అనుభవం కూడా వచ్చింది, స్మృతి పథంలో ఉంది. ఇంకా ఎంతగా ఉందంటే నువ్వు దానికి మాస్టరు. ఒక్కొక్కడు ఒక్కొక్క దాంట్లో మాస్టర్ అయి ఉంటాడు. ఒకడు అరిసెలు బాగా చేస్తాడు, వాడు మరొకడు బాగా చేస్తాడు, వాడు వీణ బాగా వాయిస్తాడు. ఏ జ్ఞానమైనా తీసుకోండి, ఆ జ్ఞానం అంతా ఇందులోకి వచ్చేసినప్పుడు వృత్తిలోకి వచ్చేసింది. ఏ పనైనా నువ్వు సమర్థవంతంగా చేయగలిగే ఏ పనైనా సరే, తిప్పుకో, మెండెంపు వస్తుంది, తిప్పుకో, కుర్చీ తిప్పుకో, అర్థమైందా? ఏదైనా సరే నువ్వు సమర్థవంతంగా చేయగలిగినవన్నీ ఎందులోకి వచ్చేసాయి ఇప్పుడు? వృత్తి జ్ఞానం. ఏమంటే మీరు వంట బాగా చేయగలరు? 30 ఏళ్ళ నుంచి చేస్తానండి, ఇంకా బాగా చేయకపోవడం ఏమిటి? గ్యారంటీ ఈజీగా చేసేస్తానండి. అంటే నువ్వు సామాన్యంగా సులభంగా చేయగలిగేవి వృత్తి జ్ఞానంలోకి వచ్చేసినాయి. కష్టంగా అంటే ప్రయత్నించి కష్టంగా చేయగలిగేవి కూడా అందులోకి వచ్చేసాయి. అంతేనా కాదు? అన్నీ వృత్తి జ్ఞానంలోకి వచ్చేసినాయి. ఒకటేమో వాసనామయమైన జ్ఞానం, రెండోది వృత్తిమయమైన జ్ఞానం. ఇప్పుడు మనకి జ్ఞానం లేదని ఎవరైనా అనగలరా? ఎలా అంటారండి? మానవుడిని జ్ఞానం లేదని చెప్పడం కుదరదు. ఎందుకని? ఈ రెండు నీకు సహజంగా ఉన్నాయి. మానవోపాధికి రాగానే నీ వృత్తి జ్ఞానం, నీ వాసనామయమైన జ్ఞానం నీ దగ్గర ఉన్నాయా లేవా? ఉన్నాయి. ప్రతి మానవుడి దగ్గర ఉన్నాయిగా.
ప్రతి మానవుడు ఏదో ఒక పనిలో వాడు చాతుర్యం కలిగే ఉంటాడు, నైపుణ్యం కలిగే ఉంటాడు. అది ఎక్కడి నుంచి చేశాడు మరి? వాడి వృత్తి జ్ఞానం, నో డౌట్. వృత్తి అన్నా సంస్కారం అన్నా ఒకటే, గుర్తుపెట్టుకోండి. వృత్తి అన్నా సంస్కారం అన్నా ఒకటే. అందువలన వాడు ఏ సంస్కార బలంతో ఉంటే ఆ వృత్తిలో మెలుగుతూ ఉంటాడు. ఒకడికి లారీ డ్రైవర్ వృత్తి వచ్చిందండి, అదే ఎందుకు వచ్చిందాను? విమానం డ్రైవర్ చేతిగా చేసేదేదో డ్రైవర్ మీద, ఆ డ్రైవర్ వృత్తి మీద వాడికి ఆసక్తి ఉందండి. విమానం డ్రైవర్ చేసుకోవచ్చు కదా, లారీ డ్రైవర్ ఏం చేశాడు? అంత పరిజ్ఞానం లేదండి అన్నాడు. నీళ్ళు అడిగాం, ఏమైనా డ్రైవర్ ఇది అది ఒకటే కదా, నువ్వు విమానం తోలుతావా అన్నావు. అంత పరిజ్ఞానం లేదండి అన్నాడు. అంటే వృత్తి జ్ఞానం నిన్ను పరిమితిస్తోంది, అవునా కదా? ఈ వృత్తికి నిన్ను పరిమితింపజేసేస్తుంది. ఈ జన్మలో నేను అడిగారమ్మా, ఏమ్మా నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎందుకు చదువుకోలేదమ్మా, ఎందుకు అవ్వలేదు, ఎవరికా ఎందుకు వెళ్ళలేదు? ఏమో నాయన ఈ జన్మకు లేదు నాయన అది అన్నారు. ఆసక్తి ఉందా నీకు అని అడిగాను. సరే ఈ జన్మకు అవ్వలేదు కానీ నీకు ఆసక్తి ఉందా? నీ పిల్లల పిల్లలు అయ్యారు కదా, నేను కూడా అలా అయితే బాగుండేది. ఇట్లా మనం ఎప్పుడూ జీవితాన్ని స్వరూప జ్ఞాన లక్ష్యంతో కనుక జీవిస్తే అప్పుడు నిదానంగా ఏమైపోతుంది? స్థూలము అప్రధానమే, సూక్ష్మము అప్రధానమే, కారణం కూడా అప్రధానం. మహాకారణం అనేటటువంటి జ్యోతిర్మయమైనటువంటి సత్స్వరూప సాక్షాత్కారమైనటువంటి జ్ఞానాన్ని, సత్స్వరూప సాక్షాత్కార జ్ఞానమైనటువంటి మహాకారణ జ్ఞానాన్ని మనం నిరంతరాయంగా లక్ష్యంగా పట్టుకోవాలి. ఇలా మనం జాగ్రత్తగా కనుక ఆలోచిస్తే మన వృత్తి జ్ఞానంలో ఆసక్తి అనేది ఒకటి, తీరని ఆసక్తులు కొన్ని మిగిలిపోతున్నాయి లేదా? మిగిలిపోతున్నాయి, నో డౌట్. జాబితా చూస్తే మన దగ్గర 1, 2, 3, 4, 5, 10 ఉంటాయి, ఉండకుండా ఉండవు. అందుకని ఎలా ఏర్పడ్డాయమ్మా అని కాదండి, జీవన విధానంలో ఏర్పడ్డాయి. అవి మీకు వెళ్ళి కేదార్నాథ్లో 3 రాత్రులు ఉందాము అని అనుకున్నారండి, వీలు కాలేదు జీవితంలో. కేదార్నాథ్లో 3 రాత్రులు గడపడం అంటే చాలా ప్లానింగ్ కావాలి దాన్ని, అంతేనా కాదా? వెళ్ళి చూసి రావడం జరిగి ఉండొచ్చు, ఒకవేళ 3 గంటల్లో గుర్రం ఎక్కి పైకి వెళ్ళి చూసి వచ్చేసాను కానివ్వండి. వాస్తవానికైతే ఒక 3 రాత్రులు క్షేత్రానికి వెళ్ళినప్పుడు త్రిరాత్ర వ్రతం చేయమని ధర్మం చెప్తోంది. అక్కడ అలా చేయలేకపోయానండి. ఇందులో దోషం లేదు, ఏమైనా దోషం ఉందా? ఇది ధర్మమే. కానీ నీకు ఆసక్తి చేయలేకపోయాను అనేటటువంటిది మిగిల్చిందా, మిగల్చలేదా? మిగిల్చింది. నువ్వు ప్రపంచంలో ఎవరు కేదార్నాథ్ గురించి చెప్పినా ఇది బయటకు వస్తుంది. పుణ్యమే, ధర్మమే, కానీ అసంతృప్తిని మిగిల్చింది. సరే వాళ్ళు ఏమడిగారు ప్రశ్న, అమ్మ నువ్వు కేదార్నాథ్ అసలు వెళ్ళలేదా? వెళ్ళానండి బాబు, వెళ్ళలేదు కాదు, వెళ్ళాను. చేయలేదా? చేశాను. కానీ అలా గుర్రం మీద వెళ్ళాను, అలా దర్శనం చేసుకున్నాను, ఇలా వచ్చేసాను. ఉందామని మేము వెళ్ళిన టీంతో అప్పుడు ఆ రోజున కూడా చెప్పానండి, ఎన్నిసార్లు చెప్పాను. కానీ ఎవరు ఆ ప్లానింగ్తో వెళ్ళలేదు, అలా ఉండటానికి సిద్ధపడి వెళ్ళలేదు. హడావిడిగా వెళ్ళాము, హడావిడిగా వచ్చేసామండి. ఏమిటో మళ్ళీ ఏ జన్మకి వెళతాము చూడండి. అప్పుడు కంక్లూజన్ ఏం చేసింది? ఇప్పుడు ఏ జన్మకి వెళతాము అంటే ఈ తీరని ఆసక్తులన్నీ ఏమవుతున్నాయి? ఇప్పుడు జన్మకు కారణం అయిపోతుంది. ఇప్పుడు మరి ధర్మమే చేశాడుగా, అధర్మం కాదుగా, కానీ మరి జన్మ వచ్చేసిందే, మరి మోక్షం రాలేదుగా. చెప్తా అట్లా తొందరగా కంక్లూడ్ చేయకూడదు. సో నీకు మోక్షమో ముక్తో అనే లక్ష్యంతో కదా అసలు ఇవన్నీ దేనికోసం పెట్టాం? ఇవన్నీ నీకు ఆత్మజ్ఞానం రావాలి, ఈశ్వర సాక్షాత్కారం కావాలి, ముక్తి కావాలి, మోక్షం కావాలి, అంతేనా కదా? మానవ జీవితంలో ఈ మొత్తం ఇవన్నీ దేని చుట్టూ తిరుగుతాయంటే ఇవే అంశాలు. నీకు ఈశ్వర సాక్షాత్కారం రావాలి, ఆత్మజ్ఞానం కావాలి, ముక్తి కావాలి, మోక్షం కావాలి.
కార్తీక మాసం దీపం వెలిగించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాం, ఏమా దీపం ఎందుకు వెలిగించాం? మొదటి దీని ధర్మం. ఫస్ట్ ఏం చెప్పాడు? ధర్మం కదండి, కార్తీక మాసంలో దీపానికే కదా ప్రాధాన్యత. సరే, ఎందుకు ప్రాధాన్యత అన్నా? మోక్షం వస్తుందండి, అదేగా చెప్పేది. మనం ఆలయంలో, శివాలయంలో దీపం వెలిగిస్తే ఏం చెప్పాము? కీటా పతంగా మశకా అని శ్లోకం చదువుతున్నావుగా. ఆ శ్లోకం అర్థం ఏమిటి? వాటికే మోక్షం వచ్చినప్పుడు నీకు రాదా? నీకు వస్తుంది. కాబట్టి దీపదర్శనం చేత ఏం జరిగింది? ఇప్పుడు ఏ జీవులకైనా సరే దీపదర్శనం చేత, జ్యోతిర్మయమైన దర్శనం చేత మోక్షం వస్తుంది. నీ లక్ష్యం మోక్షం. ఎలా వస్తుందమ్మా? రావాలా ప్రశ్న? అంటే ధర్మాచరణలో ప్రశ్న వస్తేనేమో జ్ఞానంగా మారేది, ప్రశ్న రాలేదు. చేస్తాడు తెలియదు. చూడండి, ఇవాళ రేపు పౌర్ణమి కదా, ఇవాళ పౌర్ణమి రేపు పౌర్ణమి. రాత్రికి వెళితే కిటకిటలాడిపోతాయి అన్ని ఆలయాలు కూడా. అందరూ 365 వత్తులు, 1,00,000 వత్తులు, 1,00,000 వత్తులు. ఎంత విశేషమైనటువంటి ప్రయోగం ఉంటే ఆ ప్రయోగం అంతా చేసాం. మరి ఆ ప్రయోగం అంతా ఏ విభాగం? కర్మ విభాగం. ఆవునెత్తి వెలిగించేవాళ్ళు, నువ్వుల నూనె వెలిగించేవాళ్ళు. అసలు ఎన్ని భూమండలంలో ఎన్ని ప్రయోగాలు ఉన్నాయో అన్ని ప్రయోగాలు మీకు ఈ కార్తీక పౌర్ణమి నాడు కనపడతాయి. ఉసిరికాయ దీపాలు, దోసకాయ దీపాలు, గుమ్మడికాయ దీపాలు. అసలు ఈ భూమండలంలో అసలు ఇన్ని ప్రయోగాలు ఉన్నాయని ఏ దేశం వాడికి కూడా తెలియదు. వాడికి ఒక ఒత్తి దీపం ఒకటే తెలిసి, వాడికి లేదంటే కరెంటు దీపం ఒకటి, వాడికి 2 దీపాలు తెలుసు. కానీ మన దేశంలో అలా కాదండి. మన దేశంలో మంత్రశాస్త్రం ప్రకారం, తంత్రశాస్త్రం ప్రకారం అనేక దీపాలు ఉన్నాయి. ఇన్ని కాదు, అనేక దీపాలు. కర్పూర దీపం, కాబట్టి కామాక్షి దీపం, అఖండ దీపం, ఇలా అనేక దీపం అనే ఒక్క ప్రయోగం మీద మంత్రశాస్త్రంలో, తంత్రశాస్త్రంలో విస్తారమైనటువంటి ప్రయోగం ఉందన్నమాట. ఎందుకు ఎంత పరిశోధన చేశారు మన వాళ్ళు? ఇదంతా విజ్ఞానమేనండి, ఇదేంటి అసత్యం కాదు. ఫలితం రాకుండా పోదండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. కానీ ఏ స్థాయిలో ఫలితం వస్తుందో నువ్వు గుర్తించాలి అంటే నీకేం కావాలి? జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం లేదు మన దగ్గర. అప్పుడేమైంది? నేను అనుకున్న ఫలితం రాలేదండి అన్నాడు. జ్ఞానం ఉంటేనేమో ఏ ఫలితం వస్తుందో తెలిసిపోయి చేస్తాం. తెలిసి చేస్తే ఏమైంది? జ్ఞానం అయింది. నువ్వు ఒక ఫలితం అనుకుని చేసాడు వీడు, అది రాలేదు. ఏమన్నాడు? అదే కదా మరి. అంటే జ్ఞానపూర్వక కర్మాచరణలోనేమో ఫలం ముందే నిర్ణయం అయిపోయింది, తెలుసు మనకది. మీరు అన్నం వండుతున్నారండి రోజు, అది కూడా అగ్ని మీద ప్రయోగమేగా. అన్నం ఉడుకుతుంది, అన్నం ఇలా అవుతుందని మీకు ముందే తెలుసు, ప్రసాదం తయారవుతుందని ముందే మీకు తెలుసు. తెలిసి చేసావు, అప్పుడు ఏమైంది? ఫలితం పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. 1% తేడా అటు ఇటు ఉండొచ్చు, కానీ 99% నిర్ణయంగా ఫలితం నిర్ణయం అయిపోతుంది. అదే నేను పులిహార వండాలనుకుని డైరెక్ట్గా పొయ్యి మీద పులిహార అవుతుంది అనుకుంది ఒక ఆవిడ. పొయ్యి మీద పులిహార ఎలా అవుతుంది? అవ్వదు. అన్నం ఉడుకుతుంది, మిగిలిన సామాగ్రి తయారవుతుంది, అది ఇది కలిపితే పులిహార అవుతుంది. అంతేగాని పొయ్యి మీద పులిహార వండుతానండి అంటే అవదు. నువ్వు 100 సార్లు చేసినా అవదు. కోరిక అనేది ఇటువంటిది. నీకు దానికి సంబంధించిన పరిజ్ఞానం లేదు. ఈవిడేం చేసింది? ఓ పెద్దావిడ దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకు కొద్దిగా పరిష్కారం చెప్పండి, మా ఆయన పులిహార వండమంటున్నాడు, నేను ఎన్నిసార్లు పొయ్యి మీద పులిహార పెట్టినా నాకు రావడం లేదు, కొద్దిగా ఈ పులిహార చేసే టెక్నిక్ చెప్పండి. టెక్నికే కదా, అంతకుమించి ఏం లేదు. అందులో నైపుణ్యం తప్ప వేరే అంశం ఏమైనా ఉందా? లేదు. ఆవిడ భ్రాంతి ఏమనుకుంది? డైరెక్ట్గా అన్నం వండినట్టుగా పులిహార వండవచ్చు అనుకుంది. అంటే ఇప్పుడు ఆవిడ దగ్గర పరిజ్ఞానం లేదా? వృత్తి జ్ఞానం ఉంది, అన్నం వండడం తెలిసే ఆవిడకి. కానీ ఆవిడకి ఏం కావాలి? ఆసక్తి పులిహార, కోరిక పులిహార, పరిజ్ఞానం లేదు. ఏం చేసింది? ఇప్పుడు తనకున్న వృత్తి జ్ఞానంతోనే ప్రయత్నించేది. ఉదాహరణ చెప్తాం. దీపం వెలిగించేటప్పుడు అందరికీ సామాన్యంగా ఒక శ్లోకం చెప్తాం. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే.
దీనికి సామాన్యార్థం విశేషార్థం ఉంది. ఏమిటి సామాన్యార్థం ఆలోచించామనుకోండి. వాచ్యార్థం. సామాన్యార్థం అంటే వాచ్యార్థం. దీపం జ్యోతి పరం బ్రహ్మ. సృష్టి ఆది స్థితిలో జ్యోతిర్మయమైనటువంటి పరబ్రహ్మం ఉన్నది. అది లక్ష్యం. దీపం సర్వతమోపహం. తమస్సు అంటే అజ్ఞానం. ఆ అజ్ఞానం పోగొట్టాలంటే ఏం కావాలి మనకి? చీకటి పోవాలంటే సూర్యుడు అనే వెలుగు కావాలి. ఆ పరబ్రహ్మమే చీకటలు పోగొట్టేటటువంటి సూర్యుడుగా వెలుగుతున్నాడు. ఏమైనా తప్పుందా? సత్యమే చెప్పింది. సృష్టి ఆది యందు జ్యోతిర్మయమైనటువంటి పరబ్రహ్మం ఉన్నది. అది అజ్ఞానం అనే చీకట్లను పోగొట్టి సృష్టికి కారణమైనటువంటి సూర్యుడుగా ఉన్నది. రెండవ మాట. మూడవ మాట ఏమిటి? దీపేన సాధ్యతే సర్వం. సర్వం అంటే జనన మరణాల మధ్యలో ఉన్నదంతా సర్వం. నువ్వు ఏం చేయాలన్నా జనన మరణాల మధ్యలో నువ్వేం చేయాలన్నా నీకే సహాయం కావాలి? వెలుగు కావాలి. వెలుగు సహాయం లేకుండా ఎలా చేస్తావు? చేయలేవు. కాబట్టి ఏ పని చేయాలన్నా, ఏ కర్మకైనా సరే మొదటి పని దేంతో మొదలుపెట్టాం? దీపారాధన. ఏ కర్మ చేయాలండి అగ్ని లేకుండా ఎలా చేస్తావు? చేయలేవు. ఏ కర్మ చేయాలన్నా అగ్ని కావాలి. ఆఖరికి నువ్వు బ్రతికి ఉండాలన్నా కూడా నీలో అగ్ని ఉండాలి, లేకపోతే నిర్జీవం. అసలు ఏదైనా ఒకటి బతికుందంటేనే అందులో అగ్ని ప్రభావం ఉంటేనే దాంట్లో జీవం ఉన్నట్టు, లేకపోతే ఏమైంది? నిర్జీవం అండి బాబు. మనం కూరగాయలు కోస్తామండి, అది ఆ రోజున బాగానే ఉంది, తాజాగానే ఉంది. తాజాగా ఉన్నంత వరకు అందులో జీవశక్తి ఉంది. 4 రోజులు అయిపోయింది, ఏమైపోయింది? నిర్జీవం అయిపోయింది. జీవశక్తి పోయిందండి బాబు. ఎక్కడికి పోయిందన్న? ఏ పంచభూతాల నుంచి దానిలో జీవశక్తి వచ్చిందో మరలా ఆ పంచభూతాల్లోకే పోయిందండి. మరి ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? మళ్ళీ భారీ భూమిలో నుంచేగా పుట్టింది, మళ్ళీ దాన్ని భూమిలోనే కల్పిస్తుంది. మన శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? పంచభూతాల్లో నుంచే వచ్చింది. మళ్ళీ ఎక్కడికి పోతుంది? మళ్ళా దాంట్లోకే పోతుంది. కానీ పంచభూతాలు సూర్యశక్తి లేకుండా పంట పండించగలవా? లేదు. అంటే జ్యోతిర్మయమైనటువంటి శక్తి చేరిక లేకపోతే జీవశక్తి రావడం లేదు. పంచభూతాలు ఉన్నాయి కానీ జీవశక్తి లేదు. అవునా కదా? మరి సర్వాన్ని సాధించాలి అంటే నీలో జీవశక్తి ఉండాలా వద్దా? ఉండాలి. అది ఎలా ఉంది? జ్యోతిర్మయం. నీలో జీవము జ్యోతిర్మయం. చూడండి, మనం ఎవరైనా ఆ శరీరం విడిస్తే ఆ శరీరం నిర్జీవం. అది ఎలా ఉంటుంది? కళావిహీనం, కాంతి విహీనం. బ్రతికున్నప్పుడు ఉన్నటువంటి జీవ కళ అందులో కనబడటం లేదు. అవునా కదా? మరి జీవం అంటే ప్రకాశం అని ఒప్పుకోవాలా వద్దా? ఇప్పుడు ఒప్పుకోవాలి. అది లేకపోతే ఏ కర్మ చేయలేవు, ఏ ఫలితాన్ని సాధించలేవు. రెండు ఒకటే. శక్తికి అనేక రూపాలు ఉన్నాయి. శక్తికి అనేక రూపాలు ఉన్నాయి. అనేక రూపాలలో ప్రకాశం ఒకటి. అర్థమైందా? శక్తికి అనేక రూపాలలో ప్రకాశం ఒకటి. ఇంకా అంత లోతుకి విశ్లేషణ చెప్తా. దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. పూర్వకాలం మన సనాతన ధర్మం ఏం చెప్పింది? గృహిణి అంటే ఏం చేయాలి? సంధ్యాదీపం పెట్టే ఆవిడే గృహిణి. ఇంట్లో మగవాళ్లే ఉన్నారండి, వాళ్ళు పెట్టరా అన్నారు. వాళ్ళు పెడితే పనికిరాదయ్యా, ఇంట్లో దీపం పెట్టే ఆవిడ ఒక ఆవిడైనా ఉండాలి అన్నారా లేదు? అమ్మో, అక్కో, చెల్లెలో, తల్లో ఏదో ఒక స్త్రీమూర్తి సంధ్యాదీపం పెడితేనే ఆ ఇల్లురా నాయన. అందరూ మగవాళ్లే మిగిలారండి, ఆడవాళ్ళు మిగలేదన్న. వాళ్ళ దీపం పెడితే అది చల్లదురా బాబు, ఇది గృహం అనడానికి వీలు కాదు. ఎందుకని? గృహిణి లేదురా నాయన అక్కడ. సంధ్యాదీపం పెట్టే అధికారం ఎవరికి ఇచ్చాము? ఇప్పుడు మనం గృహిణికే ఇచ్చాం. మన వాళ్ళు అంటారండి, గృహిణికి ఏం విలువ ఇవ్వలేదండి మీరు. ఎవరు చెప్పారు? అసలు ఆవిడ లేకపోతే అది గృహం కాదు బొమ్మన్నాం అంతే. ఇంకంతకంటే మీకు అధికారం ఏమిస్తారండి? మాకు విలువ లేదంటానికి అవకాశం లేదు. ఎవరైతే సంధ్యాదీపం పెడతారో, సంధ్యాదీపం ఎప్పుడు పెట్టాలండి? ఉదయ సంధ్యకి పెట్టాలా? ప్రభాత సంధ్యకి పెట్టాలా? పెడుతున్నారా ఇవాళ? మీరే కాదు, అసలు ప్రభాత సంధ్య వాళ్ళందరూ ఆచరిస్తున్నారా అంటే ఆచరించడం. పొద్దున్న లేస్తేనే కదా. అందుకని మన వాళ్ళు ఏం చేశారు? అమ్మ, గృహిణి ఎప్పుడు సూర్యోదయాత్ పూర్వమే లేవాలి,
స్నానం చేసి ప్రభాత దీపం సంధ్యాదీపం పెట్టాలి. సాధనేనా? చూడండి, ఈ సాధన చేస్తే మీకు ప్రశాంతత పెరుగుతుందా తగ్గుతుందా? ఈ సాధన చేయలేదండి, ఏమైపోయింది? మిగిలినవి ఎన్నో కోరికలు తీరవచ్చు నీకు, కానీ ప్రశాంతత ఉండదు. అంటే మనం జీవితంలో వృత్తి జ్ఞానాన్ని వినియోగించినప్పుడు మనకి కోరికలు తీరుతున్నాయి, కానీ అసంతృప్తి మిగులుతుంది. ఆ అసంతృప్తి ఎందువల్లంటే ప్రశాంతత లేకపోవడం వల్ల. నీకు అసంతృప్తి కలిగిన అంశాన్ని గురించి ప్రశ్నించామనుకోండి, నీకు అశాంతి కూడా కలుగుతుంది. అసంతృప్తితో పాటు అశాంతి కూడా కలుగుతుంది. అదే సంతృప్తి కలిగిన అంశం గురించి అడిగాను, ప్రశాంతం, సంతృప్తి చెందాను. సంతృప్తితో పాటు ప్రశాంతత వస్తుంది, అసంతృప్తితోటి అశాంతి వస్తుంది. మరలా ఏ జన్మకైనా సాధించాలనే కోరిక అసంతృప్తి నుంచి అశాంతి నుంచి పుడుతుంది. సంతృప్తి ప్రశాంతి నుంచి పుట్టటాల పుడుతుందా? పుట్టటాల. కాబట్టి సంధ్యాదీపం వెనక ఎంత రహస్యం ఉందో చూడండి. మరి సాయం సంధ్యకి పెట్టాలా వద్దా? పెట్టాలి కదా. తురియ సంధ్య అర్ధరాత్రి, అప్పుడు కూడా ఇంట్లో దీపం వెలుగే ఉంటుంది. పూజామందిరంలో దీపం తురియ సంధ్యకి వెలుగుండే అవకాశం ఉంది. దానికే కామాక్షి దీపం అని అఖండ దీపం అని పేరు. అది వెలుగే ఉంటుంది. ఎందుకని అలా పెట్టాము? శ్రద్ధ. ప్రశాంతతతో పాటు నీకేముండాలి? శ్రద్ధ కూడా ఉండాలి. శ్రద్ధ లేదండి, ఈ ప్రశాంతత ఏమైపోతుంది? కొద్ది కాలంలో అశాంతిగా మారిపోతుంది. అదే శ్రద్ధ ఉందండి, అప్పుడేమైంది? నువ్వు ఏ పని మీద ఉన్నా ఏ అంశం మీద దృష్టి పెట్టాలో ఆ అంశం మీద దృష్టి పెట్టడమే శ్రద్ధ. లక్ష్యం మీద దృష్టి పెట్టడమే శ్రద్ధ. అర్థమైందండి? కాబట్టి అఖండ దీపం ఎవరు పెట్టాలి అని అడిగాను. దీపారాధనలో విశేషమైన ఆరాధన ఏమిటయ్యా అంటే అఖండ దీపం. ఎందుకు పెట్టమన్నాం? ఎప్పటి నుంచి మొదలు పెట్టాలంటే కార్తీక మాసం నుంచే మొదలది. మరలా ఎప్పటివరకు చేయాలి? మళ్ళీ కార్తీక మాసం దాకా చేయాలి. సంవత్సరకాల ఉపాసన అది, 1 year. సంవత్సరం తర్వాత ఉండదు. కార్తీక మాసం అంటూ కార్తీక మాసం అది. ఎందుకు అలా పెట్టారు అంటే, ఒక సాధనని శ్రద్ధతో ప్రశాంతతతో కనుక నువ్వు సంవత్సర కాలం చేస్తే నీ జ్ఞానం వచ్చేస్తుంది. అంతే నియమం అనమాట అది. ఆ అఖండ దీపం ఆచరణపూర్వకంగా సంవత్సర కాలం చేసేటప్పుడు నువ్వు దానికి సంబంధించినటువంటి విద్య అంతా కూడా తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేస్తావు. ఒక్కరోజు చేసినప్పుడు తెలుసుకుంటావా? సంవత్సరం చేసేటప్పుడు తెలుసుకుంటావా? అవుతుంది. ఈ లోపల ఎంతోమందిని అడుగుతావు, అవునా కదా? ఆ ఒక్కరోజు చేసినప్పుడు అడగవు. ఇవాళ ఒక్కరోజే అనుకోండి, ఎవరిని అడగకుండా చేసేస్తావు. ఏమంటే ఎందుకు ఏమిటి విచారణ చెయ్యవు. అదే సంవత్సరం చేసేటప్పుడు ఏం చేస్తావు? విచారణ చేస్తావు, అవునా కదా? ఏ సాధన అయినా సరే జీవితకాలం చేయాలనుకోండి, ఎంత విచారణ చేయాలి? సంవత్సరం చేయాలంటేనే విచారణ చేస్తే, జీవితకాల సాధన చేయాలంటే బాగా లోతుగా విచారణ చేయాలండి. ఊరికే ఇవాళ అనుకున్నాను కదా చేసేస్తా కదా అంటే అది జీవితకాలం నిలబెట్టుకోలేవు. అంతేనా కాదా? అత్తగారు చేయాలా అఖండ దీపం వ్రతం? కోడలు గారు చేయాలా? కాదండి, అత్తగారు చేసి కోడలు గారికి అందించాలి. మన సనాతన ధర్మం ఏం చెప్పింది? అత్తగారు ఏ వ్రతాలు చేస్తే ఆ వ్రతాలు ఎవరు చేయాలి? కోడలు గారు చేయాలి. అంటే ముందు కొత్త కోడలు రాగానే అత్తగారు ఆచరించవలసిన వ్రతం ఏమిటి అడిగాం. అఖండ దీప వ్రతం చేయాలి. నియమం చేస్తున్నారా? చేయడం లేదు. ఎందుకు అని అడిగాం. నీ దృష్టి ఇక ఇంద్రియ భోగాల మీద, కుటుంబ అంశాల మీద ఉండకూడదు. పిల్లలకు పెళ్లి చేసిన తర్వాత నీ భారం వాళ్ళకి అప్పచెప్పాలి. నేనే కింగ్ అనకూడదు. నువ్వేమన్నా నువ్వు ఎడితిప్పాల దృష్టి ఇప్పుడు ఈశ్వరుడి వైపు, జ్యోతిర్మయమైనటువంటి జ్ఞానం వైపు, ఆత్మజ్ఞానం వైపు నువ్వు శ్రద్ధ వహించాలి. శ్రద్ధ వహించాలంటే ఏం చేయాలి? నువ్వు అఖండ దీపం పెట్టాలి. అఖండ దీపం పెడితే ఓ నియమం. ప్రతి సంధ్యకి కూడా నువ్వు అక్కడ భగవద్గీత పారాయణము, రామాయణ పారాయణము, సుందరాకాండ పారాయణము, లేకపోతే ఏదో ఒక దేవి భాగవతం పారాయణం, ఇట్లాంటి పారాయణం చేయాలి. చేయకపోతే అఖండ దీప వ్రతం పూర్తవు. సంవత్సర కాలం పాటు నువ్వు
భాగవతమో దేవి భాగవతమో భగవద్గీతో ఇట్లాంటిది పారాయణ చేయాలి అని పెట్టాం. చూడండి కర్మ మార్గం ఎంత నిర్దిష్టంగా పెట్టాము. 1 సంవత్సర కాలం పాటు అలా పారాయణ చేస్తే నీలో ఎవరు వస్తారు బయటికి? విజ్ఞానం వస్తుందా రాదా? తెలివి పెరుగుతుందా లేదా? అప్పుడు కోడలని ఎలా చూస్తావు? అత్తా కోడలనే దృష్టి పోతుంది. ఇక అర్థమైందా? మంగళగౌరి. ఎందుకని అన్ని సందర్భాలలో నిన్ను ఆ మంగళగౌరిగా ఉపాసన చేసే విధానం ఆవిడకి నేర్పుతుంటావుగా. నేర్పినప్పుడు ఆవిడ నీ కాళ్ళకు నమస్కరించి ఆవిడ చేసి చెప్పిస్తాం. ఏమని? అమ్మా నువ్వే మంగళగౌరి అని వాయినం వచ్చేప్పుడు చెప్పించామా? మరి ఇప్పుడు ఇదే అత్తగారు ఏం చేసింది? మళ్ళీ రివర్స్ వాయినం ఇవ్వాలిగా. ఎవరికి ఇస్తుంది? మళ్ళీ కోడలికే ఇస్తుంది. ఈవిడ ఉల్టా రివర్స్ అయిపోయింది. కోడలు గారి సీట్లో కూర్చుంది. ఇప్పుడు నువ్వే మంగళగౌరి అమ్మ అని మళ్ళీ వాయినం ఇచ్చింది. దృష్టి అక్కడ దేని మీద పెట్టమన్నాం? పెట్టిన వాయినం మీద, పట్టుచీర మీద, అందులో వస్తువుల మీద పెట్టమన్నామా? మంగళగౌరి మీద పెట్టమన్నాం. అంటే ప్రతి స్త్రీ మరొక స్త్రీని మంగళగౌరిగా చూడాలి అనే అభ్యాసం ఉంది అందులో. ఉందా లేదా? మరి ఆ అభ్యాసంతో చూసామా? ఆ శ్రద్ధతో చేసామా? ఆ దృష్టితో వ్యవహరించామా? అఖండ దీపవ్రతం చేసామా? చేయలేదు. మన దృష్టి అప్పుడు ఎడిపోయింది. ఏటేటో ప్రపంచంలో ఏ ఏ అంశాల మీద ఆసక్తి ఉంటే దాని మీదకు పోయి. కాబట్టి కర్మ మార్గం నీకు అభ్యాసాన్ని ఇస్తుంది. ఆ అభ్యాసాన్ని విచారణ జోడించాం. అప్పుడేమైంది? జ్ఞానం అయింది. విచారణ చేయకుండా అభ్యాసం చేసావు. అప్పుడేమైంది? జ్ఞానం రాల. ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలకు సమాధానం లేదు. ఏం పొందావు తెలియదు. అప్పుడేమైపోయింది? డైరెక్ట్గా పొయ్యి మీద పులిహార వండుతాను అన్నట్టు అయిపోయింది. పొయ్యి మీద పులిహార అంటే వండుతావమ్మా. ఇప్పుడు అఖండ దీపవ్రతం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ జ్ఞానం రాలేదు. సంవత్సరాల తరబడి చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకు జ్ఞానం రాలేదు? ఎక్కడెక్కడైతే అభ్యాసం చేస్తే జ్ఞానం రాలేదో అక్కడేం లేదు, విచారణ లేదు. కాబట్టి విచారణ ఉండాలి, ఆచరణ ఉండాలి. ఉండాలో వద్దా? ఆచారము విచారణ రెండింటిని కలపాలి. కలిపితేనే జ్ఞానం అవుతుంది. నాకు అన్నీ తెలుసండి, నేనేం చేయనండి, అప్పుడు అనుభవం రాలేదు. ఆచరణ లేకపోతే అనుభవం రాలేదు. అనుభవం రాకపోతే సూక్ష్మం తెలియవలేదు. ఇందాక చెప్పాను. ఇప్పుడు దీపం స్థూలమా సూక్ష్మమా? స్థూలమే. నువ్వు 1,000,000 దీపాలు పెట్టినా స్థూలమే. నీ లోపలున్న జీవం సూక్ష్మం. అది ప్రతీక. ఆ దీపం ఏమిటి? ప్రతీక. దాన్ని పట్టుకుని నీ అంతరంగంలో, నీ హృదయంలో ఉన్నటువంటి స్వయం ప్రకాశకమైన జ్యోతిని పట్టుకోమని అర్థం. లక్ష్యం ఇది. అర్థమైందండి? లక్షణం ప్రకాశం. లక్షణం ప్రకాశం, లక్ష్యం జ్యోతిర్మయమైనటువంటి స్వరూపాన్ని పట్టుకోవాలి. మరి ఇప్పుడు మనం ఎన్నోసార్లు రోజువారీ ఆరాధనలో దీపం పెట్టాం లేదా? నిత్య పూజలో మొదలు చేసే పని దీపమే. సంధ్యాదీపం పెట్టామా లేదా? పెట్టాం. కార్తీక మాసంలో దీపాలు పెట్టామా లేదా? పెట్టాం. దీపావళి అంతా దీపాల వరుస చూడండి. ఎక్కడ మొదలు పెట్టాము? ఎక్కడ నుంచి మొదలు? కార్తీక మాసం దేంతో మొదలైంది? దీపావళితోనే మొదలైంది. అంటే దీపాల వరుస ఎన్నెన్నో వందల దీపాలు, వేల దీపాలు. తులసి చెట్టు దగ్గర దీపం, ఉసిరి చెట్టు దగ్గర దీపం, అనేక దీపాలు దీపాలు దీపాలు. 1 నెల రోజులంతా దీపాలతోనే నడుస్తుంది. ఇన్ని దీపాలు పెడితే ఏది ప్రధానం అని చెప్పినట్టు? జ్యోతిర్మయమే ప్రధానం. మరి జ్యోతిర్మయం ప్రధానమైతే నేను శరీర ప్రధానంగా ఉన్నానా, జ్యోతిర్మయ ప్రధానంగా ఉన్నానా? నా జీవితం ఆలోచించాలి. ఆలోచించితే ఏమైంది? ఎక్కడెక్కడైతే శరీర ప్రధానంగా ఉన్నానో అక్కడ స్థూలం. ఎక్కడెక్కడైతే శరీర ప్రధానంగా ఉన్నానో అక్కడ స్థూలం. అక్కడ మనసు సుఖ దుఃఖాల చేత పరిమితించబడి. అంతేనా కదా? ఈ సుఖ దుఃఖాలు తెలుసుకోవడానికి ఈ శరీరమేగా పనిముట్టు. వేరే పనిముట్టు ఎక్కడ ఉంది? కానీ ఈ పనిముట్టుతోటి మనసు కలిసి పనిచేసింది. పనిచేసి ఇంద్రియానుభవంగా సుఖ దుఃఖాలుగా దాన్ని బాగా జాబితా తయారు చేసి, ఇంకేం జాబితా తయారు చేసి,
ప్రియం అప్రియం అది కూడా తయారు చేసింది. సుఖ దుఃఖాలతో పాటు ప్రియమైన సుఖం, అప్రియమైన దుఃఖం. ఎవరైనా ఏమడగాలి, అమ్మా నువ్వు ఇన్నేళ్ళు జీవించావు కదా, బాగా కష్టం అని ఏమనిపించింది? ఎవరి జాబితా వాడుకుంటాం? ఉంటుందా? ఉండదు. ఎంత కష్టం, బాగా తీవ్ర కష్టం ఎప్పుడు అనుకున్నాను జీవితంలో? మరణం అని ఎవరన్నా చెప్తారా? అది అనుభవానికి రాలేదు కదండి అంటే మరణానుభవం అసలు నీ జాబితాలో లేదు, కష్టాల జాబితాలో. ఎన్నోసార్లు పొందావుగా మరి, ఇవాళ ఒకసారి పుట్టావేటి? తెలియకపోవడం. భయపడడానికి కారణం అపరిజ్ఞానం లేదు నీ దగ్గర. మరి జననం గురించి ఎందుకు భయపడలేదమ్మా అన్న? అసలు నువ్వు భయం దేని గురించి పడాలి? జననం గురించి పడాలా, మరణం గురించి పడాలా? నీ అనుభవంలో జననం ఉందా లేదా? ఉందిగా, పుట్టావుగా, అనుభవంలో ఉందా లేదా? ఉంది. మరి భయం ఉందా? లేదు. అంటే ఏదైనా నీ జ్ఞాన జ్ఞాన పరిధిలోకి వచ్చేస్తే దాని ఎడల నీకు భయం లేదు. దేని ఎడలైనా నీకు జ్ఞాన పరిధిలోకి రాలేదమ్మా, అప్పుడు భయం ఉందా లేదా? ఉంది. అమ్మా మీ ఇంట్లో కరెంటు అది బాడైపోయింది కదా, కొద్దిగా రిపేర్ చేయమ్మా, చేసుకోవచ్చు కదా నీకు నువ్వే. కరెంటు ముట్టుకోవాలంటే నాకు భయం బాబు. ఎందుకు భయం అమ్మా అన్న? షాక్ కొడుతుంది. అరే షాక్ కొట్టకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చుగా, కాళ్ళకి చెప్పులు వేసుకోవచ్చు, చేతులకు రబ్బర్ గ్లౌస్, ఎవరు వచ్చినా చేసేది అదేగా, రబ్బర్ గ్లౌస్ వేసుకోవచ్చు. అప్పుడు నేనేం కొట్టదు కదా, రక్షణతో చేస్తే అది షాక్ కొట్టదు కదా. ఏమో బాబు నాకు భయం, ఎవరన్నా తెలిసిన వాడిని పిలిపించుకోండి. ఏం చేసాము? తోసేసాం. అంటే మనకి అజ్ఞానము, భయము ఉన్నటువంటి అంశాలను సాధ్యమైనంత వరకు ఏం చేస్తాం? అవాయిడ్ చేస్తాం, తోసేస్తాం. అలాగే మృత్యువును కూడా తోసేద్దాం. భయంగా తోసేద్దాం అనుకుంటే అది పోతుందే? పోకపోగా వాకిట నిలబడి నిన్ను భయపెడుతూ, అది ఎక్కడికో పోదు, నీ వాకిటే ఉంటుంది. నీ వాకిటే ఉండి నేనున్నా అని గుర్తు చేస్తూ. సో ఇప్పుడు జ్ఞానం ఉన్నవాడేమో జననం గురించి భయపడ్డాడు, అజ్ఞానం ఉన్నవాడేమో మరణం గురించి భయపడ్డాడు. ఇప్పుడు ఇది జననం మరణం మన వృత్తి జ్ఞానంలోదా, మన వాసనా జ్ఞానంలోదా, మన వ్యవహార జ్ఞానంలోదా? మనసేమో వ్యవహార జ్ఞానం, వృత్తి జ్ఞానమేమో బుద్ధి చిత్తం, చిత్తమేమో వాసనామయమని. మనకు మూడు ఉన్నాయిగా, మనసు బుద్ధి చిత్తం. ఈ మూడు కూడా దేంట్లో ముడిపడ్డాయి? మనసేమో వ్యవహార జ్ఞానం, అంటే ఇంద్రియాలతో వ్యవహరించేప్పుడు వ్యవహార జ్ఞానంతో ముడిపడి. బుద్ధి ఏం చేసింది? అవసరమా అనవసరమా, ధర్మమా అధర్మమా, సత్యమా అసత్యమా అనే దాంతో విచక్షణ విచారణ చేసేటటువంటి వృత్తి జ్ఞానంతో ముడి. ఇంకదే చిత్తం ఏం చేసింది? వాసనామయం, రిపీటేషన్, పునరావృత్తి, రిపీట్. అబ్బా అవలేదురా బాబు, మరలా చేయి. చిత్తం ఏం చెప్తుంటుంది ఎప్పుడూ కూడా? మరలా చేయవయ్యా బాబు, ప్లీజ్ ట్రై అగైన్. ఇది 10 సార్లు చేశానండి, రాలేదు, 11సారి అయితే అంటుందా లేదా? చేయాల్సి. ఏమంటే వినాయక చవితి ఎన్నిసార్లు చేయాలి? ప్రతి సంవత్సరం చేయాలయ్యా బాబు. అది ఎన్నిసార్లు చేయాలంటానికి వీలు కాదు, ప్రతి సంవత్సరం వినాయక చవితి. మరి వినాయకుడు కనబడ్డాడు. 56 అడుగుల ఖైరతాబాద్ వినాయకుడిని పెట్టామా? చాలాసార్లు చూడడానికి కూడా వెళ్ళాం. వినాయకుడు కనపడ్డా అంటే అవునండి 56 అడుగులు ఉంటాడు. చూసాంగా వినాయకుడు ఎంత ఉంటాడంటే ఏమన్నాడు ఇప్పుడు? 56 అడుగులు ఉంటాడు. వాస్తవానికి పురోహితుడిని అడిగా, 56 అడుగులు ఉండడరా నాయన వినాయకుడు, గోలిగా ఎంత ఉంటాడా? అదేంటయా అంత కనబడుతుంటే అన్నాడు. అది కాదురా ప్రధానం, ఈ కింద పెట్టిన పసుపు మొద్దే ప్రధానం రా నాయన. అంతేనా? అంటే మన దృష్టిని ఎటు మరల్చేశాడు ఇప్పుడు? స్థూలం నుంచి సూక్ష్మం నుంచి కారణానికి. ఎలాగండి అన్న? ఏమయ్యా గణపతి పూజ చేసే ముందు సంకల్పం చెప్పామా లేదా? సంకల్పం చెప్పామా? సంకల్పంలో ఏం చెప్పాము? కాలం గురించి, ఋతువు గురించి, ఆ స్థితి గురించి, ఎక్కడున్నామని దాన్ని బట్టి బ్రహ్మకర్మ సమారభే అనే సంకల్పం.
ఈ సంకల్పం చెప్పకుండా నీవు గణపతి పూజ చేస్తావా? ఏ పూజ చేయవు. ఏ పూజ చేయాలన్నా ముందేం చెప్పాలి? సంకల్పం. కాబట్టి కారణావస్థలో ఏముంది? సంకల్పం. మహాకారణం. కారణమేమో వ్యక్త రూపంలో వాసనాబలంగా ఉంది. అది వ్యక్తం అవడానికి కారణం ఎవరంటే కాలం. వ్యక్తమైతే కర్మ, అవ్యక్తంగా ఉంటే కాలం. మనకు మన ఎవరైనా కాలం తెలుస్తుంది, అసలు మనకు గుర్తుపట్టడం లేదుగా. రోజు జరిగిపోతుంది అంతే, అవునా కదా? ఒక 50-60 ఏళ్ళు అయిన తర్వాత ఏమా మీ జీవితం ఎలా జరిగిందన్న ఏమన్నారు? ఏదో జరిగిపోతుందండి, కాలం బాగానే జరిగిపోతుందన్న. కాలం ఉందా లేదా? కాలాంతరంలోనే కదా అసలు జనన మరణాలు ఏర్పడుతున్నాయి, అంతేనా? కాలాంతరంలో కర్మ జన్మగా ఫలిస్తుంది. అంటే కర్మ ఫలించాలంటే ఎవరి మీద ఆధారపడి ఫలిస్తుంది? కాలం మీద ఆధారపడి ఫలిస్తుంది. ఇంతకీ సంధ్యాదీపం ఎప్పుడు పెట్టాలి? సంధ్యాకాలంలో పెట్టాలి అయ్యా బాబు. సంధ్య అనేది కాలమే కదా మరి ఇప్పుడు దీపం జ్యోతి పరంబ్రహ్మ అన్నప్పుడు పరంబ్రహ్మ కాలాతీతం కదా. సృష్టికి ముందంటే సృష్టికి ముందు కాలం లేదుగా, అది కాలాతీతం కదా. కాబట్టి నీకు లక్ష్యం ఏమిటి? జీవిత లక్ష్యం ఆ కాలాతీతమైన పరబ్రహ్మమును నిర్ణయంగా పొందాలా వద్దా? దానికే మోక్షం అని పేరు. లక్ష్యార్థం చెప్తున్నాను ఇప్పుడు, ఇందాక వాచ్యార్థం చెప్పాను. కాబట్టి దీపం వెలిగించినప్పుడల్లా నీ జీవిత లక్ష్యం నీకు బోధిస్తున్నాడు. నా జీవిత లక్ష్యం పరబ్రహ్మమే కానీ సుఖ దుఃఖాలు కాదు, శరీరం కాదు, జనన మరణాలు కాదు. మనం దేంటో చిక్కున్నాం ఇప్పుడు? జనన మరణాలు, సుఖ దుఃఖాలు చిక్కున్నాం లేదా? నీ లక్ష్యం ఏమిటి? పరబ్రహ్మ. మనం 6 చిక్కున్నాం: జనన మరణాలు, సుఖ దుఃఖాలు, ప్రియాప్రియ. ఇది మన స్థూలం, అర్థమైందా? మరి నీ లక్ష్యమేమో పరబ్రహ్మం. కాబట్టి దీపం వెలిగించినప్పుడల్లా నువ్వేం గుర్తు చేసుకోవాలి? నేను ఎప్పటికైనా జ్యోతిర్మయం శాశ్వతం పరం బ్రహ్మ నిత్యం చెప్తున్నావు లేదు? మరి నా లక్ష్యం అది. జ్యోతిర్మయం శాశ్వతం పరం బ్రహ్మం నిత్యం. బుద్ధమా బద్ధమా? అది బుద్ధం, ఇది బద్ధం. ప్రియాప్రియాలు, సుఖ దుఃఖాలు, జనన మరణాలతో ముడిపడింది బద్ధం కదా. ఎందుకని? నీకు దుఃఖ కారణాన్ని విశ్లేషిస్తే ఈ 6 వస్తాయి. అయితే జనన మరణాలు, లేకపోతే సుఖ దుఃఖాలు, లేకపోతే ప్రియాప్రియాలు. ఎప్పటికైనా ఇవి అనవసరం అనే దృష్టి కలగాల వద్దా? కలిగితే అప్పుడు ఏమైంది? నీ బుద్ధి ఎదిగింది. వీడిని ఆధ్యాత్మ విద్య కలిగిన వాడు, జ్ఞానం ఉన్నవాడు అని ఎప్పుడు లెక్కేశాం? ఎవడికైతే ప్రియాప్రియాలు అప్రధానమో, ఎవడికైతే సుఖ దుఃఖాలు అప్రధానమో, ఎవడికైతే జనన మరణాల ప్రధానమో వాడిని అధ్యాత్మ జ్ఞానం కలిగిన వాడు అని నిర్ణయం చేశాం. ఎలాగండి అన్న? కార్తీక మాసం పొద్దున్నే తన్నీటి స్నానం చేయాలి. సుఖమా దుఃఖమా? ప్రశ్న వచ్చిందా రాలేదా? అంటే ఏమండి, మోక్షం నా లక్ష్యం, పరబ్రహ్మం నా లక్ష్యం, జ్యోతిర్మయం శాశ్వతం. ఇప్పుడు నాకు ఈ అప్రధానమైన అంశాలతో పట్టింపు ఉందా? అదేం లెక్కలేదు, అదేం పర్వాలేదు. ఒంటి మీద పోసే చెంబుడు నీళ్ళతోటి ఏమవుతుందండి? తినా కదా తెలుస్తాడా? ఇక ఆ లక్ష్యం, ఉన్నతమైన లక్ష్యం కలిగినటువంటి వాడు దీని గురించి వెరుస్తాడా? ఇక వెరవడండి. అంత ఉన్నత లక్ష్యాన్ని సాధించాలంటే నీ సాధన కూడా ఎలా ఉండాలి? ఉన్నతమైన సాధనే అయి ఉండాలి. ప్రియాప్రియాలకు కానీ, సుఖ దుఃఖాలకు కానీ, జనన మరణాలకు కానీ లొంగినట్లయితే అప్పుడేమైంది? అది శరీరం అలా. ఈ చివర శరీరం ఉంది, ఆ చివర మోక్షం. శరీరం లేకుండా మోక్షాన్ని సాధించగలవా? సాధించలేవు. కానీ శరీరాన్ని పనిముట్టుగా వాడాలా వద్దా? వాడాలి. పనిముట్టుగా వాడేటప్పుడు మరి ఈ ఈ ఈ ద్వంద్వాల్లోంచి దీన్ని బయట పడేయాలా వద్దా? పడేయాలి. పడేయాలంటే అప్రధానం చేయాలా వద్దా?
మనం అప్రధానం చేయడం లేదు, ప్రధానం చేసి ప్రధానం చేసేటప్పటికీ పరబ్రహ్మ పదం వైపు తిరగవలసినటువంటి మనోబుద్ధులు శరీరం వైపు చూసుకోండి. కాబట్టి ఎక్కడెక్కడైతే నీకు శరీరం వైపు తిరిగిపోతుందో అక్కడ నీ మనసు పరిగెడుతుంది. ఎక్కడెక్కడైతే నువ్వు పరబ్రహ్మ పదం వైపు తిరుగుతావో అక్కడ మనసు లయిస్తుంది. మనసు పరిగెట్టడానికి అక్కడ ప్లేస్ ఏది లేదు, అక్కడ ఇటు తిరిగితే పరుగు అందుకు. కాబట్టి మనసు పరిగెడుతుందంటే అర్థం ఏంటి? రోజు చదివే దీపారాధన శ్లోకం జీవిత లక్ష్యంగా స్వీకరించలేదు, విచారణ చేయలేదు. దీపం జ్యోతి పరం బ్రహ్మ, అది జ్యోతిర్మయం, అది శాశ్వతం, అది సర్వవ్యాపకం, అది నిత్యం, అది మోక్షం. పునర్జన్మ రానివ్వకుండా చేసేటటువంటిది, జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తుంది పరబ్రహ్మ పదం. ఆ లక్ష్యం అది కదా. భోజనం చేసే ముందు కూర్చున్నాడు, దీపం జ్యోతి పరం బ్రహ్మ అన్నం ఎందుకు తింటున్నాను? పరబ్రహ్మ పదాన్ని నిర్ణయం పొందడానికి. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఈ శ్లోకం చెప్పుకోమన్నాగా భోజనం చేసే ముందు. ఎందుకని? అన్నంచ బ్రహ్మ, అహంచ బ్రహ్మ, భోక్తాచ బ్రహ్మ, సర్వంచ బ్రహ్మ. బ్రహ్మము కానిది లేనే లేదు. ఆ నిర్ణయం అయితే కానీ ఇంక పరబ్రహ్మ నిర్ణయం బోధపడదు. జ్ఞానమా అజ్ఞానమా, ప్రియమా అప్రియమా, సుఖమా దుఃఖమా, ఆ గణింపు ఆ లెక్క లేదు, ఆ ప్రాధాన్యత లేదు. చూడండి, మనం ఎవరైనా రోజు భోజనానికి కూర్చునేటప్పుడు అది ఉపాసనగా స్వీకరించినటువంటి వాడికి చుట్టూ ఏం పెట్టారు మీరు, వాడికి అవేం అనవసరం అండి. అసలు ఆహారం సమయానికి దొరికిందా, ప్రసాదం దొరికిందా లేదా, అంతే. ఏం పెట్టారనేది అక్కడ నైవేద్యం ఏమిటండి అని ఎవరు అడగరు. ఏమిటండి అని అడిగామనుకోండి ఎక్కడికి వచ్చేసాం, దిగువకు వచ్చేసి. ప్రసాదం అనగానే ఏమైంది, ఊర్ధ్వగతి చెంది. అర్థమైందా? ఇట్లా మనం ప్రతి కర్మాచరణలో ఉన్న ప్రతి అంశాన్ని ఎడదిప్పాలి. ఇప్పుడు మోక్షపదం, పరబ్రహ్మపదం, జ్యోతిర్మయం, శాశ్వతం, సత్యం, నిత్యం, బుద్ధం, శుద్ధం. దానికి ఎన్ని లక్షణాలను చూడండి, ఇన్ని చెప్పాం. ఇటు తిప్పితే ప్రియం, అప్రియం, సుఖం, దుఃఖం, శోకం, మోహం, జననం, మరణం. ఈ గ్రూప్ ఇది, ఆ గ్రూప్ అది. ఇప్పుడు నువ్వు దాన్ని స్మరించాలా, దీన్ని స్మరించాలి. ఇది విషయస్మరణ, ఇదేమో విషయస్మరణ, అది వివేకస్ఫురణ. అదేమో వివేకస్ఫురణ, నీకు వివేకానికే తోస్తుంది అది. ఏమంటే నాకు పరబ్రహ్మం లడ్డూలాగా చూపెట్టండి అంటే కుదరదు, వీలవుతుంది ఎవరికైనా. కానీ లడ్డూని కూడా పరబ్రహ్మంగా చూడవచ్చు. తిరుమల లడ్డూ చేతిలో పెట్టామండి, ప్రసాదం అన్నాం, పరబ్రహ్మం అది, లడ్డు కాదు. అర్థమైందా? అంతేగాని పరబ్రహ్మమును లడ్డూగా చూపిస్తానన్నావు, తప్పు, అది కుదరదు. లడ్డూని పరబ్రహ్మముగా భావించవచ్చు. ఆఖరికి భోగ్యమైన ఈ శరీరాన్ని కూడా పరబ్రహ్మముగా చూడవచ్చు. ఎందుకని? అది సర్వవ్యాపకం, జ్యోతిర్మయం. ఈ శరీరంలో జ్యోతి ఉంది కదా, జ్యోతిర్మయం. కాల్లో లేదా, కన్నులో లేదా, తల్లో లేదా, ఎక్కడ లేదు, అంతటా ఉంది జ్యోతిర్మయం. మరి ఇది పరబ్రహ్మం కాదా? అవుతుంది. ఏ దృష్టితో? జ్యోతిర్మయం అనే దృష్టితో. శాశ్వతం, ఆ జ్యోతిర్మయం శాశ్వతం, అది నిత్యం, అది బుద్ధం, శుద్ధం. ఏమైనా అది నీలో ఉన్న జీవాన్ని బంధించు చూద్దాం. చేత్తో గ్లాస్ పట్టుకున్నావమ్మా, పట్టుకుని ఏదో పని చేసావు, పని చేస్తే నీలో ఉన్న జీవం దాంట్లో బంధించబడుతుందా? ఎలా పడుతుంది? పడదు కదా. ఏ పని చేసినా కర్మ చేత నీలో ఉన్న జీవం అనే జ్యోతిర్మయమైనటువంటి శరీరం బంధించబడుతుందా? పడదు. ఆఖరికి ఈ శరీరం కూడా దాని మీద ఆధారపడి పనిచేస్తుందే కానీ నీలో ఉన్న జీవుడిని బంధించజాలదు. టైం అయిపోతే ఏం చేశాడు? ఈ పనిముడి పనికిరాదు అన్నాడు. అంత కొత్త పనిముడి తెచ్చుకున్నాడు. ఆ కొత్త పనిముడి తెచ్చుకుంటున్న వాడు ఎవడో, వాడు జీవుడు.
టైం అయిపోయింది, ఈ సృష్టి పనికిరాదన్నాడు బ్రహ్మం. పోయింది ఈ సృష్టి కల్పాంతంలో, మళ్ళీ కొత్త సృష్టి వచ్చింది. సుందర రావట్లేదు. కొత్త శరీరం వస్తే పిండాండం అన్నాం, కొత్త సృష్టి వస్తే బ్రహ్మాండం అన్నాం. అక్కడ బ్రహ్మం, ఇక్కడ జీవం. ఏమైనా తేడా ఉందా? ఎందుకని ఆ జ్యోతిర్మయమైన స్థితి నుంచే జరుగుతోంది ఇదంతా. సృష్టికి ఆధారం బ్రహ్మం, ఆయన జ్యోతిర్మయం. మరి పరం అది జ్యోతిర్మయమయ్యా బాబు, అది విశ్వం. పరబ్రహ్మ పదం ఎక్కడుంది? విశ్వంలో ఉంది. బ్రహ్మం ఎక్కడుంది? బ్రహ్మాండంలో ఉంది. జీవం ఎక్కడుంది? పిండాండంలో. ఇప్పుడు మళ్ళా శ్లోకం దగ్గరికి రండి. జ్యోతి జ్యోతి శ్లోకం చెప్పండి. పరం బ్రహ్మ దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం. నీవు జీవమును గుర్తించాలన్నా, బ్రహ్మమును గుర్తించాలన్నా, పరబ్రహ్మమును గుర్తించాలన్నా జ్యోతిర్మయమైన ప్రకాశ దర్శనంలో వీలైంది. తమోపహం, అహం అన్నా లేదు అక్కడ. ఆ అహంతో కూడినటువంటి, తమస్సుతో కూడినటువంటి, అహంకారంతో కూడినటువంటి, అజ్ఞానంతో కూడినటువంటి మోహాంధకారంతో ఎలా గుర్తిస్తావు? అది కుదరదు. ఎందుకని? ప్రియం అప్రియం, శోకం మోహం, సుఖం దుఃఖం, జననం మరణం, ఇవేమిటి? తమోపహం. తమోపహం ఇదంతా చీకటి, అజ్ఞానం, మోహం. మరి ఈ గ్రూపులో నుంచి నువ్వు ఆ గ్రూప్ని ఎట్లా పొందావు? అది కుదరదు. కాబట్టి నువ్వు దేన్నైనా సరే జీవమును గుర్తించాలన్నా, బ్రహ్మమును గుర్తించాలన్నా, పరబ్రహ్మమును గుర్తించాలన్నా వీటి ఎడల వైరాగ్య భావంతో ఉండాలవుతా. ఉండాలి. వీటి ఎడల వైరాగ్య భావం లేదనుకోండి, మరి నువ్వు జ్యోతిర్మయాన్ని గుర్తించగలుగుతావు? గుర్తించలేదు. అందుకని ఏం చేసాం? దీపావళితో మొదలుపెట్టాం, మహాశివరాత్రితో ముగించాం. ఈ దీపాల వ్యవహారానికి ఎప్పుడు ముగింపు? మహాశివరాత్రి. అర్ధరాత్రి దీపం, అది అర్ధరాత్రి దీపం పెడతామండి, ఇంకెప్పుడు పెట్టాం. సాయంత్రం 5ంటికి నీ వ్రతం. నీ వ్యవహారం ఎట్లా ఉందంటే 5 రోజుల ముందు నుంచి పీటలు వేసే వ్యవహారంలాగా ఉంది. అర్థమైందండి? కాబట్టి మహాశివరాత్రి నాడు ఏమిటి? అర్ధరాత్రి దీపం. చూడండి ఏం చెప్పాము పైగా. ఎటువంటి దీపం అది? ఒత్తి లేని దీపం. అదేమిటది? ఒత్తి లేని దీపం. ఎట్లా వెలిగించాలి? జాగరణతో వెలిగించాలయా బాబు. ఒత్తి లేని దీపం వెలిగించాలంటే ఎక్కడ దేంతో వెలిగించాలి? జాగరణతో వెలిగించాలి. నీవే ఆ జ్యోతిర్మయమై ఉన్నటువంటి స్థితిలో వెలిగించాలి దాన్ని. బాహ్యంగా కుదరదురా బాబు. అది అంతర్ముఖంలో చేసే పని, బహిర్ముఖంలో చేయడం కుదరదు. నీకు శివస్వరూపం, చిదానంద రూప శివోహం అనేటటువంటి భేదం లేకుండా చిత్స్వరూపుడవు, సత్స్వరూపుడవు, ఆనంద స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడను నేనే అనే జాగరణతో, ఆ మెలకువతో చేయాలి మహాశివరాత్రి. మరి ఆ రోజున కూడా ఈ శ్లోకమే చెప్పాము, కొత్త శ్లోకం చెప్పామా? ఏమన్నాము అప్పుడు? సర్వతమోపహం. అన్ని అజ్ఞానాలు పోయినాయండి, అన్ని చీకట్లు పోయినాయండి. లోపల చీకటి పోయిందండి, బయట చీకటి కూడా పోయింది. నిజానికి బయట చీకటి పోయిందా? అది మహాశివరాత్రి అంటే రాత్రి కదా. కానీ మహాశివరాత్రి నాడు జాగరూకుడై నేను శివస్వరూపుడను అనేటటువంటి జ్ఞానాన్ని ఎవడైతే పొందాడో, సర్వం జ్యోతిర్మయమై ఉన్నటువంటి స్థితిని ఎవడైతే సాధించాడో వాడేమయ్యాడు? వాడికి ఎప్పుడైనా చీకటి వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు వాడికి ఎప్పుడూ ప్రకాశమే. అది స్వరూప జ్ఞానం. దాన్ని ఏమన్నాం ఇప్పుడు? స్వరూప జ్ఞానం. మహాకారణంలో స్వరూప జ్ఞానం, కారణంలో వాసనామయమైన జ్ఞానం ఉంది. అర్థమైందండి? సూక్ష్మంలో వృత్తి జ్ఞానం ఉంది, స్థూలంలో వ్యవహార జ్ఞానం. ఆగండి, చెప్తా. ఆగండి. అట్లా కాదు. ఎట్లా అంటే అందుకే ఇప్పుడు ఏం చెప్పాను మీకు, జ్ఞానానికి 4 స్థాయి భేదాలు ఉన్నాయి. ఒకటేంటి? వ్యవహార జ్ఞానం, అది స్థూలం. రెండోది ఏంటి? వృత్తి జ్ఞానం, అది సూక్ష్మం. మూడోది ఏంటి? వాసనామయమైన జ్ఞానం, అది కారణం.
నాలుగోది ఏమిటి? స్వరూప జ్ఞానం. అదేమిటి? మహాకారణం ఉంది ఇక్కడ. ఇలా జాగరూకులమై మనం దీన్నే జాగరణ అంటారు. మహాకారణ స్థితిలో స్వస్వరూప జ్ఞాన స్థితిలో మేలుకొని ఉండడాన్నే జాగరణ అంటారు. అంటే మహాశివరాత్రి చేసే జాగరణ ఇది అన్నమాట. ఏమంటే మహాశివరాత్రి ఒక్కరోజే చేయాలా, మిగిలిన రోజులు కూడా చేయాలి? సంవత్సరానికి ఒక్కసారే చేస్తే విశేషం, అవునా? అది నీకు సహజం అవ్వాలంటే రోజు చేయాలి. ఆ మెలకువ, ఆ జ్ఞానం, ఆ సాక్షాత్కారం అది నీకు రోజు అవసరం కదా. సంవత్సరానికి ఓ రోజు అవసరమా? ఎలా అంటావండి? అందుకని ఏం చెప్పాము? దీపేన సాధ్యతే సర్వం. ఆ జ్ఞానం ఉంటే ఆ జ్ఞానంతో ఈ సర్వము కూడా ఆ లక్ష్యాన్ని సాధించడానికి పనిముట్లు. ఏమంటే భోజనం చేయమంటావా? అది చెయ్యవయ్యా, అప్రధానం అనుకుని చెయ్యి. స్వరూప జ్ఞానం కోసం చెయ్యి. ఏమంటే నిద్రపోమంటారా? ఓ ఎవరు పోవద్దన్నారు, కానీ దేనికోసం పోవాలి? అప్రధానంగా చెయ్యి, స్వరూప జ్ఞానం కోసం చెయ్యి. నీ జీవితానికి 2 మాటలు సూటిగా చెప్తున్నాడు అన్నమాట. ఏదైనా సరే చెయ్యి, అప్రధానంగా చెయ్యి. రెండో లక్షణమే ఉండాలి, స్వరూప జ్ఞానమే నా లక్ష్యం అనేటటువంటి ప్రాధాన్యతతో వచ్చే. స్నానం చేయమంటారా? చేయవయ్యా బాబు, కానీ ఎట్లా చేయాలి? అప్రధానంగా చేయాలి, స్వరూప జ్ఞానం కోసం చేయాలి. నువ్వు ఈ శరీరంతో ఏదైనా చెయ్యి. ఎలా చేయాలి? భౌతికమంతా, సూక్ష్మమంతా, కారణమంతా అప్రధానం. మనకేదైనా ఒక అనుభవం వచ్చిందండి, అనుభవం రాగానే ఏమడుగుతాం? ఈ కారణం ఏమిటి అంటామా లేదా? ఏదో అరుణాచలం వెళ్ళొచ్చారండి ఈ కార్తీక పౌర్ణమికి. అక్కడ విశేషంగా లక్షలాది మంది ఆ కార్తీక జ్యోతి, అవునా కదా, కొండ మీద వెలిగిస్తారు, గిరి ప్రదక్షిణం చేస్తారు, ఆ జ్యోతిర్మయ దర్శనాన్ని పొందుతారు. మరి జ్యోతిర్మయమైనటువంటి దర్శనాన్ని పొందిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చేసారు. మీరు ఏం అనుభవం పొందారమ్మా? అసలు మాటలతో చెప్పలేవండి. చెప్పగలవా? చెప్పలేవు. ఎంత చెప్పినా నువ్వు పొందిన అనుభవానికి దూరంగానే ఉంటుంది, కానీ దగ్గరగా వెళ్ళలేదు. మీరు అనుభవం పొందాలండి. ఫైనల్ మాట ఏం చెప్పాము? ఇన్ని మాటలు అనవసరం, కానీ ఎప్పుడో ఒకసారి వెళ్ళి ఆ అనుభవం పొందండి. అప్పుడు కానీ మీకు అది యథార్థంగా తెలియదు. అంటే యథార్థంగా బోధపడాలి అంటే అనుభూతి నిర్ణయం అయితేనే వీలవుతుంది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కార్తీక పౌర్ణమికి నేను జ్యోతిర్మయమైనటువంటి దర్శనాన్ని పొందాలి, అదే నాకు ప్రధానం, జీవిత ఆశయం అనుకుంటే తప్ప నువ్వు అక్కడికి వెళతావా? వెళ్ళవు. ఆ స్థితిలో ఉంటావా? ఉండవు. మరి అప్పుడు ఎలాగా? అంటే నీ జీవిత లక్ష్యంగా దాన్ని స్వీకరించాలా వద్దా? స్వరూప జ్ఞానం అనే దాన్ని నీ జీవిత లక్ష్యంగా స్వీకరిస్తే తప్ప అది వీలు పట్టలేదు. కాబట్టి అత్యంత ప్రధానం నా జీవితానికి ఏమిటి? స్వరూప జ్ఞానం. మరి మిగిలినవండి అప్రధానం. ఈ దృష్టితో చూడు. ఈ దృష్టితో చూడడాన్ని వైరాగ్యం అంటారు. వైరాగ్యం అంటే ఏమిటంటే, నాకు మిగిలినవన్నీ అప్రధానం అండి, నాకు కేవలం స్వరూప జ్ఞానమే ప్రధానం. ఏమంటే మడి కట్టుకోమంటారు అందండి. ఇప్పుడే చెప్పే అప్రధానం. అప్రధానం అనాలి కానీ అక్కర్లేదనకూడదు. ఎందుకని? అక్కర్లేదంటే ఏమైంది? బయట కట్టేది మడి అనుకుంటున్నావు. బయట కట్టేది కాదు మడి అంటే. అంతర్ముఖం బహిర్ముఖాన్ని అంటకుండా ఉండటం మడి అంటే. ప్రతి దాంట్లో అక్కడ అంతరార్థం ఉంది. కానీ మనం ఏం చేసాం? బాయ్ రామ, శరీరాన్ని వస్త్రంగా చూడరా బాబు, శరీరం అనే వస్త్రం మైలపడిపోతుంది, దాని అంటమాకరా నాయనా అని వాళ్ళు చెప్తే మనం ఏం చేసాం? శరీరానికో వస్త్రం కట్టి మడి కట్టాను. తేడా లేదు. ఇప్పుడు ఎందుకు అప్రధానం చేయాలి అంటే దాని యొక్క అంతరార్థం తెలుసుకోవడం కోసం.
ఇప్పుడు అంతరార్థం తెలిసిందండి. ఏమైపోయినప్పుడు స్వరూప జ్ఞానం ప్రధానం. అర్థమైందా? ఇక నీకు మడి వల్ల నీకు దుఃఖం రాదు. ఇక ఒకప్పుడు మడి వల్ల ఏమైంది? అసలు జీవితంలో అదే సమస్య అండి బాబు. అవునా కదా? అని కాదండి. ఎందుకు చెప్తున్నానంటే అది ఎక్కడో మనం ఏం చేసాం, సుఖ దుఃఖాలు, ప్రియాప్రియాలు, శోకమోహాలు, జనన మరణాలు, వీటికి ముడిపెట్టేశాం. చెప్పానా ఇప్పుడే? ఏ మడి కట్టమన్నారు అనేది పోయింది. ఏ మడి కట్టమన్నారు, ఎందుకు కట్టమన్నారు అనే విచారణ లేకపోయేటప్పటికి చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, విచారణ చేయకపోతే కర్మ మూఢమైపోతుందండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, భక్తి కూడా మూఢమైపోతుందండి. కర్మ భక్తి విచారణ లేకపోతే మూఢత్వాన్ని పొందుతాయి. విచారణ చేసాం, ఇప్పుడేమైంది? ఇప్పుడు కూడా చేస్తాం, కానీ సామాన్యంగా చేస్తాం, అప్రధానంగా చేస్తాం, స్వరూప జ్ఞానం ప్రధానంగా చేస్తాం. నువ్వు నిత్యం మడేరా బాబు. మీకు ఉదాహరణ చెబుతాను. చిన్నప్పుడు మా ఇంట్లో రాజరాజేశ్వరి ఉపాసకులు మా తాతగారు. ఇంట్లో సహజం కదా, ఉపాసన అంటూ ఉందంటే ఇక అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. లింగ ఏకాదశి చంద్రాభిషేకాలు వగేరా వగేరా, ఇది సందర్భాన్ని బట్టి జరుగుతుంది. చిన్న పిల్లలు, సంవత్సరం లోపు పిల్లలు, వాళ్ళకేమైనా తెలుస్తుందా? తెలియదు. వాడు పరిగెడుతునో పాకుతునో టకటగా వచ్చి పట్టుకుంటాడు. ఇప్పుడు వాటిని మీరు అపవిత్రుడని, వాడు ముట్టుకోవడం చేత మీరు అపవిత్రులు అయ్యారని భావించే అవకాశం ఉంది. ఏమన్నా? వాడు నిత్యశుద్ధుడు రా బాబు. ఇప్పుడు వాడికి ఇంకా మనోమాలిన్యం లేదు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎదిగాం. అసలు ఎదిగాం. ఆ విచక్షణ వల్ల, విచారణ వల్ల ఏమైంది? ఎదిగాం. విచక్షణ విచారణ జోడించలేదండి, మూఢం. చేశాం, కానీ ఎలా చేశాం? మూఢం. కాబట్టి పూర్వం చేసినవన్నీ మళ్ళా చేయాలా వద్దా? ఇప్పుడు చెయ్యాలి, కానీ ఏ దృష్టితో చేయాలి? జ్ఞాన దృష్టితో చేయాలి, స్వరూప జ్ఞాన దృష్టితో చేయాలి. మళ్ళా జ్ఞానం అంటే మళ్ళా విషయ జ్ఞానమో, వృత్తి జ్ఞానమో, లేకపోతే వాసనామయమైన జ్ఞానంతో చేయకూడదు, స్వరూప జ్ఞానంతోనే చేయాలి. ఒక్కసారైనా స్వరూప జ్ఞానంతో చేస్తే ఏమైంది? నీకు మూఢత్వం పోయింది. కర్మ భక్తిలో ఉన్నటువంటి మూఢత్వం పోయింది. మూఢత్వం పోగానే నీకు ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుందా? కలదా? కలిగిస్తుంది. ఎలాగా? ఈశ్వరుడు సర్వవ్యాపకుడు, అందరిలో ఉన్నాడు, సర్వజీవుల హృదయాంతరాళాలలో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేది చూద్దాం. కర్మ భక్తి మూఢంగా ఉన్నప్పుడు ఏమనుకున్నావు? చూడాలంటే వైకుంఠం వెళ్ళాలా? అయ్యా బాబు, కైలాసం వెళ్ళాలి. ఇక్కడే నేను మా ఇంట్లోనే ఉన్నాను, నాకు ఈ సంసారాలు అమ్మటం ఎప్పటికి తీరుతుందో, నేను ఎప్పటికీ కైలాసం వెళతాను, నేను ఎప్పటికీ వైకుంఠానికి వెళతాను, ఆ ఈశ్వర సాక్షాత్కారం నాకు ఎప్పటికవుతుందో, ఈ జంజాటం పోయేది లేదు, నేను వెళ్ళేది లేదు. శాశ్వత దుఃఖం. చూడండి, దేనివల్ల వచ్చింది? మూఢత్వం వల్ల వచ్చింది. అప్రధానం చేయదాన్ని, అప్పుడేమైపోయింది? ఫినిష్డ్. దృష్టి చేత ఉంది కానీ సృష్టిలో లేదు. మనం అపవిత్రత, అజ్ఞానం, మూఢత్వం పదార్థానికి పెట్టాం, సృష్టికి పెట్టాం, దోషం అక్కడ వచ్చేసింది. ఏమన్నాం? పసుపు కొమ్ములండి ఎంతో పవిత్రం అండి, అవునా? అంతేనా? ఎక్కడ పెట్టినా పసుపు కొమ్ము పవిత్రమే. నువ్వు కింద పడేసావు, మట్టిలో పడిపోయింది, అయినా సరే పవిత్రమే. ఎందుకని అది పుట్టిందే మట్టిలో, తయారైంది మట్టిలోనే కదా. పసుపు కొమ్ము నేల మీద పడిందండి, అపవిత్రం అన్నావా? అలా పసుపులో నుంచి కుంకం తయారు చేసాం. కుంకం డైరెక్ట్గా రాదుగా, పసుపే కుంకం అవుతుంది. కుంకం పవిత్రమా అపవిత్రం? కుంకంతో ఏది చేసినా పవిత్రమేరా బాబు. అసలు వాడు పవిత్రం అవ్వాలి అంటే దేని వాడాలి? ఇప్పుడు పసుపు కుంకాలు వాడకుండా పవిత్రం అవ్వదురా నాయన. అన్నామా లేదా? ఏమిటండి పసుపు కుంకుమ? ప్రతీక, లేకపోతే దాని వెనక ఏమైనా పదార్థమే సత్యమా? జ్ఞానం కదా సత్యం. మరి మళ్ళీ పసుపు కుంకుమ ఏమిటి మళ్ళీ గోల? రూపాంతరం చెందుతోంది, అది పసుపు కుంకంగా రూపాంతరం చెందుతోంది.
అవునా కదా? కుంకంతో ఎక్కడైనా గణపతి బొమ్మ చేస్తారా? చేయరు. మీరు ఎప్పుడైనా దేవుడి విగ్రహం చేయాలండి, దేంతో చేస్తారు? ఎందుకని? మూలద్రవ్యం పసుపు, కానీ దానికి అలంకారం కుంకుమ. అంటే సత్వగుణం మూలద్రవ్యం, అలంకారం రజోగుణం. ఉండాలా వద్దా? ఉండాలి. అలంకారికంగా ఉండాలంతే. రజోగుణం లేకపోతే వ్యవహారం జరగదు. కానీ అది ఎలా ఉండాలి? అలంకారికమై ఉండాలి. కానీ మనం ఏం చేసాం? కుంకంతో బొమ్మ చేసేసాం. ఏమైపోయింది? రజోగుణం బలపడిపోయింది. సత్వగుణం బలపడాల్సినటువంటి ఆచరణ వలన ఏది బలపడింది? ఇప్పుడు రజోగుణం బలపడిపోయింది. ఆసక్తులు బలపడిపోయినాయి, బలహీనతలు బలపడిపోయినాయి, ప్రియాప్రియాలు బలపడిపోయినాయి, ద్వంద్వాలు బలపడిపోయినాయి. చూడండి, మనం ఏం ఆచరించలేదు, అన్ని సదాచారాలు చేసేసావు. కానీ సత్వగుణం బలపడవలసిన పోయి రజోగుణం బలపడే. అర్థమైందా? ఇదే ప్రకృతి అంటే. ప్రకృతిలో కూడా గుణమే ఉంటుంది. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే కర్మాచరణ అంతా జ్ఞానాన్ని అనుసరించాలా వద్దా? జ్ఞానమే ప్రధానం అక్కడ. కర్మాచరణ సహకారం, అనవసరం అనకూడదండి. కర్మాచరణ సహకారం. ఎట్లా? ఇప్పుడు ఆ దేవుడిని అక్కడ పెట్టాలి, పీఠ ఉండాలా వద్దా? నేల మీద పెట్టకూడదు అన్నాం. ఏమండి, అసలు భూమి లేని చోట పీట ఎలా నిలబడుతుంది? ఆ దృష్టితో చూడకూడదురా బాబు. దాంట్లో ఒకటి బోధిస్తున్నాం. ఏమిటది? స్థూలం. అది పీట స్థూలం, అది పనిముట్టు. అది పనిముట్టుగా చూడాలి నువ్వు ఈ స్థూల శరీరాన్ని. సరే, దాని మీద ఓ దేవుడిని పెట్టామా పెట్టలేదా? ఆ దేవుడు ఎవరు? సూక్ష్మం. ఈ పీట అనే స్థూలం మీద పీటకు పూజిస్తున్నావా? ఇప్పుడు పీట లేకుండా పూజించు, కుదరదన్నాం. కనీసం ఒక ఆకైనా వేయరా బాబు. ఏదో ఒక ఆధారం ఉండాలి. దానికి రకరకాల సిద్ధాంతాలు పెట్టామనుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది అప్రధానమని చెప్పడానికే మనం రకరకాలైనటువంటి సందేహ నివృత్తి చేయటం. పీట అప్రధానం, పనిముట్టు. అప్రధానం అంటే అక్కడ పనిముట్టు. అర్థమైందా? దానివల్ల నువ్వు అదొక సాధనం. ఆ సాధనాన్ని ఉపయోగించుకొని సాధ్యాన్ని పొందాలి. నువ్వు ఈ పని ఎందుకు చేస్తున్నావు? ఫలానా ఆరాధన నిమిత్తం. ఆరాధనకో దైవం కావాలి. ఏం దైవం కావాలండి? ఇప్పుడు దీపమేరా బాబు. ఇక్కడ ఆరాధించబడేది ఏది? దీపమే. అందుకే దానికి దీపారాధన అన్నాం. దానికి వేరే దైవం పెట్టక్కర్లే. ఇప్పుడు ఆ పీట మీద డైరెక్ట్గా నువ్వేం చేస్తావు? ఇప్పుడు దీపాన్నే పెడతావు. నువ్వు 365 ఒత్తులు వెలిగించినా అదే దీపం, ఒక ఒత్తి వెలిగించినా అదే దీపం, కోటి ఒత్తులు వెలిగించినా అదే దీపం. దీపానికి ఏం తేడా లేదు. కోటి దీపం అన్నా ఒక దీపంతో సమానమే. దానివల్ల ఏం మార్పు రాదండి. ఇప్పుడు ఏం చేసాం మనం? దీపారాధనని ఆరాధన చేసి, దీపారాధనలో వచ్చినటువంటి జ్యోతి కదా మనకు ప్రధానం, ప్రకాశం కదా ప్రధానం. అది నీ లక్ష్యం. దాన్ని భావన చేయమన్నాం. కళ్ళతో నిలబెట్టి కన్నార్పకుండా దాన్ని చూడవయ్యా. వెలిగించావు, 2 అక్షతలు వేసావు, పసుపు కుంకం పెట్టావు, అయిపోయింది పూజ. ఇంకా నువ్వు సహస్రనామం చదివావా, అష్టోత్తరం చదివావా లేదు అక్కడ. ప్రకృత్యై నమః వికృత్యై నమః నువ్వు చదివినా చదవకపోయినా దీపారాధన ఈ 3 పనులు చేస్తే అయిపోయింది. 2 అక్షతలు వేసి పసుపు కుంకం పెట్టి ఓ నమస్కారం పెడితే దీపారాధన అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? కళ్ళార్పకుండా దాన్ని చూడాలి. ఆ జ్యోతిర్మయమైన శిఖను చూడాలి. ఆ జ్యోతిర్మయ స్థితిని భావన చేయాలి. నువ్వు నిరంతరాయంగా ఆ జ్యోతిర్మయమైన భావనలో నిలబడేటందుకు ప్రయత్నం చేయాలి. అది దీపారాధన. అది నువ్వు విశేషంగా చేసే రోజు కార్తీక పౌర్ణమి. కానీ మనం ఏం చేసాం? అమ్మవారి అష్టోత్తరం చదవకపోతే నాకు సంతృప్తిగా లేదండి. ఎందులోకి వచ్చేసావు? పరబ్రహ్మ పదంలో నుంచి పంచభూతాత్మకము, పంచశక్త్యాత్మకము అయినటువంటి ప్రకృతిలోకి వచ్చేసావు. నీకు లక్ష్యం ప్రకృత పరబ్రహ్మమా?
ప్రకృతి పనిముట్టు, పరబ్రహ్మం లక్ష్యం, పీట పనిముట్టు, దీపం ఆరాధనీయం. చూడండి ఎలా సమన్వయం చేశారు వాళ్ళు. పీటకు పూజ చేస్తాను అనకూడదు, కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ప్రకృతినే దైవంగా ఆరాధించవయ్యా అని చెప్పాం. ప్రకృతిని ప్రకృతిగా చూసావు, అది పీట స్థూలం, అది ఉపయోగపడదు. అది నీకు ద్వంద్వానుభవాన్ని ఇస్తుంది, సుఖదుఖాలను ఇస్తుంది, ప్రియాప్రియాలను ఇస్తుంది, శోకమోహాలను ఇస్తుంది, జనన మరణాలను ఇస్తుంది. ఈశ్వరుడుగా చూసావు, ఈ పంచభూతాలని ఈశ్వరుడుగా చూసావు, ఏమైపోయింది? జ్యోతిర్మయం శాశ్వతం నిత్యం శుద్ధం బుద్ధం. కాబట్టి వైరాగ్యం అంటే ఏమిటి? అన్నింటినీ ఈశ్వరుడుగా చూడగలగడమే వైరాగ్యం. అన్నింటినీ ద్వంద్వ ప్రకృతి దృష్ట్యా చూడడం రాగద్వేషాలు. మరి అభ్యాసం చేయాలా వద్దా? కాబట్టి మనోనిగ్రహోపాయం ఏం చెప్పాడు పరమాత్మ ఇప్పుడు? అభ్యాసం చేయి, అంతటా పరబ్రహ్మమును దర్శించే ప్రయత్నం చేయి, అది అభ్యాసం. దానికి అడ్డుగా ఉన్నటువంటి వాడిని అప్రధానంగా చూడు, అది వైరాగ్యం. అర్థం. ఇప్పుడు ఇలా మీరు జాగ్రత్తగా రోజువారీ జీవితంలో మీకు ఈ మాటలు పనిచేయాలి. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే. అప్పుడు సర్వత్రా ఉన్నటువంటి ఆత్మస్వరూపంలో మేలుకున్నావు. 365 రోజులు జాగరణే. సర్వత్రా ఉన్న స్వస్వరూప జ్ఞానంలో మేలుకున్నావు. ఎల్లప్పుడూ చిదానంద రూప శివోహమే. మరి అప్పుడు రెండవది లేదు కదా. ఇప్పుడు సత్యాసత్య విచారణ కూడా పూర్తయిపోయిందిగా. అప్పుడు ఈ వృత్తి జ్ఞానం, ఈ వాసనా జ్ఞానం, ఆ విషయ జ్ఞానం అన్నీ ఎందులో కలిసిపోయినాయి? స్వరూప జ్ఞానంలో కలిసిపోయాయి. వేరుగా లేవుగా. అర్థమైందండి? అది జ్వాలాతోరణం. స్వరూప జ్ఞానంలో కలిసిపోయినప్పుడు ఏమైపోయినాయి? అన్నీ కలిసిపోయినాయి అందులో. నువ్వు ఎన్ని దీపాలు పెట్టావమ్మా? 1,000,000 దీపం పెట్టాం ఒకేసారి. ఏమైపోయింది? 1,000,000 దీపం ఇంత పెద్ద బంతి ఉంటుంది, పెట్టాం. ఇప్పుడు మళ్ళీ దాని పక్కన ఒక్కొక్క దీపం పెట్టాలా? ఇంకెందుకండి బాబు? 1,000,000 దీపం పెట్టాం కదా, 1,00,000 దీపం పెట్టాం. మళ్ళీ పక్కన ఇంకో దీపం పెట్టమంటారండి. ఇంకెందుకు? స్వరూప జ్ఞానం అనేటటువంటి సర్వవ్యాపక స్థితి నీకు లభిస్తే మరలా ఒక విషయ జ్ఞానం, ఒక వృత్తి జ్ఞానం, ఒక వాసనా జ్ఞానాన్ని ప్రవేశపెట్టవలసిన అవసరం ఉందా? అగత్యం ఉందా? ఎవరన్నా చెప్పాలి ఇప్పుడు అవసరం లేదని, నీకే అనుభవానికి వచ్చేసి. కాబట్టి నీ జీవితాన్ని ఎట్లా జీవించాలి? ఇప్పుడు నాకు స్వరూప జ్ఞానమే ప్రధానం, ఆత్మజ్ఞానమే ప్రధానం అనేటటువంటి లక్ష్యంతో విచారణ, విచక్షణ, విశ్లేషణతో కర్మ చేయాలి. జ్ఞానపూర్వక కర్మాచరణ. ఇది ఎప్పుడు నీ మనసులో భావం మెదులుతూ ఉండాలి. అర్థమైందండి? కానీ ఎవరైనా సరే దీపం మీద దృష్టి పెట్టి దాని భావంలో ధ్యానం చేస్తున్నారా? ఆ దీపారాధన అక్కడితో దానిపైన అయిపోయింది. పక్కన ఇంకో ప్రతిమను పెడతావు, ఇంకో ప్రతిమను పెడతావు, మళ్ళా రుద్రాభిషేకం, మళ్ళా లలితా సహస్రనామం, మళ్ళా లక్ష్మీ అష్టోత్తరం, మళ్ళా మండపారాధన, మళ్ళా కలశారాధన, మళ్ళా మహానివేదన, మళ్ళా హారతి. అబ్బో, ఇదంతా చేయకపోతే నాకు సంతృప్తిగా లేదండి. కర్మభాగమా జ్ఞానభాగమా? కాబట్టి జ్ఞానభాగానికి వచ్చేటప్పటికి ఏమైపోయింది? కర్మ తగ్గిపోతూ ఉంటుంది, కర్మ వేగం తగ్గిపోతూ ఉంటుంది, కర్మభాగం తగ్గిపోతూ ఉంటుంది. చిన్నప్పుడు అక్షరాలు నేర్చుకున్నప్పుడు పలకా బలవం పెట్టి రోజుకి 100 సార్లు అలే దిద్దాం. వచ్చేసిన తర్వాత కూడా అదే దిద్దావా? దిద్దావు. ఆ జ్ఞానం వచ్చేసినాక దిద్దావా? సామాన్యంగా చేస్తావు. ఒకవేళ మీ మనవాడికి నేర్పాలంటే నేర్పడం కోసమనే దిద్దుతావు అంతే, అంతేగాని వాడి వేలే దిద్దుతావా? కాబట్టి జ్ఞాని కూడా కర్మ చేస్తాడు, కానీ దేనికోసం చేస్తాడు? ఇతరులకు జ్ఞానపూర్వక కర్మాచరణ నేర్పడం కోసం చేస్తాడు, గురువుగా చేస్తాడు, ఆచార్యుడిగా చేస్తాడు. అంతేగాని అతను చేస్తున్న దృష్టితో చేయడు. ఇప్పుడు జ్ఞానం దృష్టిలో ఉందా, సృష్టిలో ఉందా?
కాబట్టి ఈ రకమైన జ్ఞాన దృష్టి కలిగి ఉండి మీరు జీవిస్తే మీకు బంధం ఎక్కడుంది అసలు? ఎప్పుడుంది బంధం? ద్వంద్వాల్లోకి వస్తే బంధం వచ్చేసి. ద్వంద్వాతీతమైనటువంటి దృష్టితో జీవిస్తే ఇదే సృష్టి జ్ఞాన కారణమే. ద్వంద్వాలకి లోబడి చూస్తే ఇదే సృష్టి బంధ కారణం. అంతేనా కదా? జ్ఞానిని అడిగాం ఇప్పుడు, ఫైనల్గా ఏం చెప్తావయ్యా? మనసన్న, మాయన్న, ఎరుకన్న లేనివి కదా. స్వరూప జ్ఞానమైన జ్యోతిర్మయమైన పరబ్రహ్మమైన స్థితి నుంచి చూసామండి. అప్పుడు మనసు ఉందా? లేదు. మాయ ఉందా? అది లేదు. మరి విశ్వానికి సంబంధించిన ఎరుక ఉందా? అది లేదు. మరేముంది? పరబ్రహ్మమే ఉన్నది. సర్వకాలము పరబ్రహ్మమే ఉన్నది. అక్కడ ఈ తెలివిని కట్టేశాం. ఏమైపోయింది? ఇప్పటికి స్నానం చెయ్యకపోతే అపవిత్రం, స్నానం చేస్తే పవిత్రం. సత్యమేనా? నిత్యం ఆ ఉన్మని అవస్థలో ఆ పరబ్రహ్మం అనే నిర్ణయంలో రమిస్తున్నాడు. అక్కడ ఉండిపోయాడు. భౌతికమైనటువంటి అంటు సొంటులకి అని ఉన్నాయి అప్పుడు. మరి ఇప్పుడు ఇదేమో బంధాన్ని ఇస్తోంది, అదేమో మోక్షాన్ని ఇస్తుంది. మరి మనం అభ్యాసం ఎటు చేయాలి? ఇప్పుడు ఇటా అట. దీన్ని దానికి పనిముట్టుగా వాడుకోవాలి, వదిలిపెట్టకూడదు. వదిలిపెడితే అదేనండి ఆసక్తి కదా. ఇప్పుడు విధి లేదు కానీ గురుగారు, అంతా పరమాత్మ, ఇవంతా మనకి మీరు రోజు చెప్పింది, అందరూ చెప్పింది, ఉపన్యాసాలు నాకు తెలుస్తుంది. కానీ ఇంకా ఇంకా స్వానుభవం కలగాలి. అది ఎట్లా గురుగారు? స్వానుభవం కలగాలి అంటే నిద్రని సాధనగా మార్చాలి. అది ఎలాగో తెలియట్లేదు. స్మరణ చేయాలమ్మా. స్మరణ ద్వారా ఏదో ఒక మాలా మంత్రం తీసుకోండి. మీకు ఉపదేశం ఉంటే ఉపదేశం. ఏమిచ్చారు? చేయండి, మంచిదేగా. హంస శివ సోహం సోహం హంస, అది ఇచ్చాడా? హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. అదే హంస గాయత్రి. నిరంతరాయంగా చేయాలన్నమాట. శ్వాసతో సమంగా జపం చేయాలి. ఇది కూడా అనిపిస్తుంది అంటే అజ్ఞానమే. ఇప్పుడు ఇది కూడా మనకి తెలిసింది కదా, ఇదే కదా, హంసే కదా అనిపిస్తుంది. కానీ శ్వాసతో సమంగా జపం చేసినప్పుడు ఏమైపోతుంది అంటే మిగిలిన అన్నింటినీ వదిలిచేస్తున్నది. అది రావట్లేదు. శ్వాసతో సమంగా అభ్యాసం అభ్యాసం అభ్యాసం. దృష్టి ఎప్పుడు దాని మీద పెట్టాలి. అనిపిస్తుంది గురుగారు, అంతా పరమాత్మే కదా, లోపల ఇది కదా, అది సిద్ధాంతం. ఈ మంత్రం అర్థం అదే కదా, అది సిద్ధాంతం. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వరకు చెప్పిందంతా ఏంటి? సిద్ధాంతం. సిద్ధాంతం అవగాహనకు పనికి వస్తుంది, మరి అనుభవానికి రాదు కదా. మరి అంటే వ్యష్టిగానేమో నువ్వు లేకుండా పోవాలి అంటే సాధన చేయాలి. సమిష్టిని అర్థం చేసుకోవడానికేమో అవగాహన కావాలి. బ్రహ్మము పరబ్రహ్మముని సాధన చేయలేవుగా, అవి సాధనకు లోపడవు. కానీ అవగాహనతో అవుతుంది, దృష్టితో అవుతుంది. అది మరి వ్యష్టి లేకుండా పోవాలండి సాధన చేయాలి. ఇంకా నీ సాధన సిద్ధాంతము రెండూ సమన్వయపడాలి. మొదట్లో నీకు సిద్ధాంతం ఎందుకు చెప్తాం? నేను కన్విన్స్ చేయడానికి. సాధన నిరంతరాయంగా చేయడానికి నువ్వు కన్విన్స్ అవ్వాలా వద్దా? అవ్వబోతే చేస్తావా? అందుకని సిద్ధాంతం అంతా చెప్తాం. అంతే కదా. సాయంత్రం దాకా పెట్టాలి, పర్వాలేదు. టెట్రా ప్యాక్ బయట ఉన్న పాడవు. అర్థమైందా ఇప్పుడు? అవునమ్మా, ఆ సందేహాలు తీరితే కానీ సాధన చేయవుగా. అర్థమైనప్పుడు ఇప్పుడు సందేహాలు లేవు కానీ సాధన చేయలేవు, అనుభవం రాదు. సమస్య ఇప్పుడు అందరికీ ఏమిటి? తెలీదా అంటే తెలుసు అందరికీ, నిర్ణయంగా తెలుసా అంటే తెలియదు.
ఎందుకు తెలీదు? సాధన చేయలేదు. ఈ సాధన చేస్తే అది నిర్ణయం. జీవించాలి, సాధన చేయాలి, ఆ లక్ష్యంతో జీవించాలి. మళ్ళీ జీవితానుభవంలో ప్రారంభ కర్మ ఉంటుందా ఉండదా? ఉంటుందిగా. ఉన్నప్పుడు ఏ దృష్టితో చేయాలి? ఇది ప్రారంభం వచ్చింది, దీనికోసం వచ్చాం, దీనికోసం కష్టపడి కాదు, అది జీవహంస పద్ధతి. హంసకి రెండు ఉన్నాయా లేవా? ఒకటి జీవహంస, రెండు పరమహంస. పరమహంస వై చెయ్యాలి, అప్పుడు కర్మ అంటదు. నేను కర్త అన్నావు, అప్పుడు జీవహంసగా ఉంటే నేను కర్త అన్నా. మరి అంటుందా లేదా? ఎవడైతే ఈ జ్ఞానంతో చేస్తాడో, ఆత్మజ్ఞానంతో చేస్తాడో, పరమహంసగా జీవిస్తాడు. మరి అప్పుడు నేను కర్తను కాదు. మరి ఎవరు కర్త? కానీ మనం ఎంత చేసినా కానీ దేహభావం పోవడం లేదు. దేహభావం ఎట్లా పోతుంది? ఎట్లా పోతుందంటే నిరంతరాయంగా ఆత్మభావాన్ని చూడాలి. వేరే భావన నీకు తోచకూడదు అన్నమాట. ప్రపంచాన్ని చూసినా, నిన్ను చూసినా, పంచభూతాలను చూసినా, ద్వంద్వాలను ఏది చూసినా అన్నింటినీ ఆత్మభావంతో చూడాలి. అన్నింటికీ సాక్షిగా ఉండాలి. అంటే ఇప్పుడు మేము ఊరికే అనుకుంటున్నాం, ఉండటం లేదు. అట్లా సాక్షిగా ఉండాలి. సాక్షిగా చేయడానికి ఏముండదండి, సాక్షిగా ఉండాలి. అలా చేయాలి. ముందు సాక్షిగా ఉండాలి. ఉండకుండా చేసేస్తున్నాం. చేయడానికి వచ్చేసేపటికి ఏమైంది? సంగత్వం వచ్చేసి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను శరీరాన్ని దాటలేకపోతున్నానంటే ఏమైపోయింది? అక్కడ అన్నం గిన్నెగా అంటుకుంది. అంతేనా? కాదు, అంటుకోకుండా వండాలి. అసలు నేను అన్నమే వండనండి అంటే అది కుదరదు కదా. కాబట్టి నీ పని నువ్వు చేయాలి. ఈ జన్మలో ఈ శరీరంతో వచ్చిన ప్రారంధ కర్మానుభవం పూర్తి చేసుకోవాలి. కానీ ఎట్లా చేయాలి? సాక్షిగా ఉండి చేయాలి. ఆగామి కర్మ ఏర్పడకుండా చేయాలి. ఆగామి కర్మ ఏర్పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? నిరంతరాయంగా జపం మీద దృష్టి పెట్టాలి. అప్పుడు ఆగామి ఫలితం మీద ఉండదు, జపం మీద ఉంటుంది. ఎందుకు శ్వాసతో సమంగా చేయాలి? ఫలిత ఆసక్తి పోగొట్టడం కోసం. లేకపోతే నువ్వు ఏ పని చేసినా ఫలితం మీద పనిచేస్తుంది. ఫలితము అసలు ఫలితం గురించి మనసు ఆలోచించట్లేదు. ఫలితం గురించి ఆలోచించట్లేదు కానీ అది ఎలా సాధ్యం అవుతుందో తెలియదు. ముందు సమప్రాణాయామాన్ని పట్టుకోవాలి ఫస్ట్. అది రాకుండా రాదు. మనకి శ్వాస ఎగుడు దిగుడుగా ఉంటుంది. ఎక్కువన్నా పీలుస్తాం, తక్కువన్నా వదిలేస్తాం. అసలు ఆపుకోవడం అనే ప్రసక్తి లేదు. కాబట్టి ముందేం చేయాలి? రావాలంటే సమప్రాణాయామాన్ని నేర్చుకోవాలి. అంటే ఎలాగా? ఎంతసేపు గాలి తీసుకుంటున్నామో అంతసేపు ఆపుకోవాలి, అంతసేపు వదిలిపెట్టాలి, మళ్ళీ అంతసేపు నిలబెట్టుకోవాలి. అభ్యాసం చేయాలి అట్లా. ఇప్పుడు హంస మంత్రం చెప్పుకుంటున్నామమ్మా. ఒక మంత్రం చెప్పుకున్నంతసేపు గాలి పీల్చాలి ఒకసారి, ఒక ఆవృత్తి. మళ్ళీ ఒక ఆవృత్తి చెప్పుకునే వరకు ఆపుకోవాలి, మళ్ళీ ఒక ఆవృత్తి చెప్పే వరకు వదిలిపెట్టి. ఇదమ్మా మొత్తం సారాంశం ఇదే. సాధనాత్ సాధ్యతే సర్వం. సాధన లేకుండా సిద్ధాంతం అనుభవానికి రాదు. ఎవరికైనా అంతేనమ్మా, మీరనే కాదు, ఇది సకల మానవులకు కర్మానుసారం చేసుకుపోతుంటాడండి. కర్మని సాధనగా మార్చలేదనుకోండి, అప్పుడు మోక్షానికి పనికిరాదు కదా. దాన్ని నిత్యానిత్య వస్తు వివేకంతో చూడాలా వద్దా? చూడాలిగా. సాధకుడుగా నీకేం చెప్పాం? సాధన చేస్తే సంపత్తి ఉండాలన్నావా? మరి ఏది చేసినా దాన్ని నువ్వు సాధకుడుగా చూడాలి కానీ సామాన్యుడిగా చూడకూడదు కదా. దీన్ని సాధనపూర్వకంగా చేయటం ఎట్లా, మార్చడం ఎట్లా అనే మథనం జరగాల వద్దా? జరగాలి. అప్పుడే ఆ పరిణామం వస్తుంది. ఇలా జాగ్రత్తగా చేయి.